సమయంలో దైవజనులు మనకి దైవ సందేశాన్ని అందించాలని ప్రేమతో వారిని ఆహ్వానిస్తూ ఈ సమయాన్ని వారికి అప్పగిస్తున్నాను. పరిశుద్ధ గ్రంథము నుంచి సమూయేలు మొదటి గ్రంథము 22వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుంచి సమూయేలు మొదటి గ్రంథము 22వ అధ్యాయము 1-2 వచనాలు. దావీదు అక్కడ నుండి బయలుదేరి అదుల్లాము గుహలోనికి తప్పించుకొని పోగా అతని సహోదరులను అతని తండ్రి ఇంటి వారందరూ ఆ సంగతి విని అతని యొద్దకు వచ్చిరి. మరియు ఇబ్బంది గలవారందరూ అప్పులు చేసుకుని వారందరూ అసమాధానముగా నుండు వారందరూ అతని యొద్ద కూడుకొనగా అతడు వారికి అధిపతి ఆయను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, దయగల మా రక్షక, నీకు వందనాలు ప్రభువా. నాయనా, 2 సంవత్సరాల కిందట నా ప్రభువా నీ బిడ్డల మధ్య నిలబెట్టి ఉన్నారు. మరలా ఈ రోజున జ్ఞాపకం చేసుకొని నీ బిడ్డల మధ్య నిలబడి ఆధిక్యత నాకు ఇచ్చారు ప్రభువా. నీకు వందనాలు నాయన. నీ వాక్కులు వినిపించడం మేము వచ్చి ఉన్నాం. నా ద్వారా మీరు మాట్లాడండి. ప్రజలకు అర్థమయ్యే రీతిలో వారికి కావాల్సిన మాటలు బోధించి మీరు మాత్రం మహిమ పొందమని మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ఈ సమయంలో నన్ను ప్రేమతో పిలిచినటువంటి యెహోషువ అన్నయ్య గారికి ప్రభుపేట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మా ప్రేమరాజు గారు, యెహోషువ గారు, మీ అందరూ సన్నిహితులము, స్నేహితులము. ఈ లోక రక్తబంధుత్వం లేకపోయినప్పటికి కూడాను ప్రభు యొక్క కృపను బట్టి, ఆయన రక్తాన్ని బట్టి మనమందరం కూడా సహోదరు కొనసాగుతున్నాం. మనల్ని ప్రేమించి మరొక మారు, ఇది 3వ మారు మన సంఘానికి రావడము. మొదటి మారు మన దగ్గరికే వచ్చాము 2019 సెప్టెంబర్ 10వ తారీఖున ఇక్కడికి వచ్చాను. ఎందుకంటే ఏం చెప్పానో చూసుకోవాలి వాక్యము. మీ మధ్యకి వచ్చినప్పుడు ఇంతకుముందు ఏం చెప్పాను, మళ్ళీ చెప్పింది చెప్పామనుకోండి, పాస్టర్ గారు పోయిన సంవత్సరాలు చెప్పాడు కానీ బాబా మళ్ళీ అదే చెప్పేస్తాను అంటారు కదా, మీరు పక్కకి రాసుకుంటున్నారు. పైగాను మీ పాస్టర్ గారు ఏమో వాక్యంలో బాగా పెంచారు మిమ్మల్ని. చాలా భయం ఇక్కడికి రావాలంటే కొన్ని విషయాల్లో. ఇక్కడ వాక్యం బాగా చెప్పేవారు అయ్యగారు, వాక్యం బాగా తెలుసు మీకు. మరి మీ మధ్యకి రావడం సంతోషదాయకము. అక్కయ్య గారికి వందనా తెలియజేస్తూ ఉన్నా. కూడి వచ్చిన మీ అందరికి కూడా వందనా తెలియజేస్తూ ఉన్నా. అందరూ బాగున్నారా? చెప్పండి అమ్మా, అందరూ బాగున్నారా? కరోనా గట్రా ఏమి లేదు కదా మీ ఊరిలో? ఉన్నా మనల్ని ఏం చేయదులేండి, దేవునికి స్తోత్రం. అది మంచిది, చాలా సంతోషం ప్రియదని బిడ్డలారా. ఈ రోజున వాక్యాంశం ఏమిటంటే అదుల్లాము గుహ అనండి ఒకసారి. అదుల్లాము గుహ అనండి ఒకసారి నాన్న. అదుల్లాము గుహ, మంచిది నాన్న. అది దాని గురించి నేను ప్రస్తావిస్తాను. అక్కడ వ్రాయబడిన మాట ఏమిటంటే దావీదు అక్కడి నుండి బయలుదేరి అదుల్లాము గుహలోనికి తప్పించుకొని పోగా అని వ్రాయబడింది. దావీదు అక్కడి నుండి బయలుదేరి అని రాయబడింది. దావీదు ఎక్కడి నుంచి బయలుదేరాడు? ఏమా కథ, దాని సందర్భానికి జ్ఞాపకం చేస్తాను నేను. జాగ్రత్తగా వినండి. రాజైన సౌలు కాలంలో ఇశ్రాయేలు మీదకి ఫిలిస్తీన్లు దండెత్తి వచ్చారు. వారు అన్నారు, మేము కొట్టుకొని చచ్చిపోవడం ఎందుకు? మీలో ఒక బలాఢ్యుణ్ణి, మాలో ఒక బలాఢ్యుని ఏర్పాటు చేసుకుందాం. వారిద్దరిలో ఎవరు గెలిస్తే వారిదే రాజ్యము అనుకున్నారు. సరే, ఒప్పందం అయిపోయింది. ఫిలిస్తీన్ల పక్షాన గొల్యాత్ అనేవాడు వచ్చాడు. అతడు 9 అడుగులు 9 అంగుళాలు ఉన్నాడు. ఆజానుబాహుడు, ఎత్తరి, కవచము గట్ర అంతా ధరించుకొని ఉన్నాడు. సరే, వచ్చాడు. అతను చూసి అతన్ని గెలవలేమని చెప్పేసి అందరూ భయపడిపోయి ఇశ్రాయేల్ పక్షమున ఒక్కరు కూడా ముందుకు రాలేకపోయారు. అలాగ 40 దినాలు గడిచిపోయింది. అతను వస్తూ ఉన్నాడు, తిడుతూ ఉన్నాడు, పౌరుషం వచ్చే మాటలు మాట్లాడుతున్నాడు, దేవుడు దూషిస్తున్నాడు. కానీ ఒక్కరు కూడా ఇశ్రాయేల్ సమాజంలో నుంచి అతను ఓడించడానికి ముందుకు ఎవడు కూడా రావడం లేదు, కనీసం యుద్ధానికి రావడం లేదు. అటువంటి పరిస్థితుల్లో ఇశ్రాయేల్ ప్రజలు అక్కడంతా వినోదం చూస్తున్నారు. స్త్రీలు మాత్రం ఇళ్లలో దాక్కొని బిక్క చచ్చిపోయి భయపడిపోతూ, అయ్యో మన ఇశ్రాయేల్ సమాజంలో నుంచి ఒక్కడు కూడా ముందుకు వెళ్ళడం లేదు, ఇలా కొన్ని దినాలు గడిచిపోతే వారు మనల్ని ఆక్రమించుకుంటారు, మన మాన ప్రాణాలు దోచుకుంటారు, మన పిల్లలను బానిసలుగా పట్టుకొని పోతారు, మన రాజ్యం వారి చేతులకు వెళ్ళిపోతుందని చెప్పేసి ఎంతో భయపడిపోతూ ఇళ్లలో దాక్కొని ఏడుస్తూ ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో దావీదు అనే బాలుడు భోజనం తీసుకొచ్చి సన్నయ్యలకి అతని యొక్క మాటలు విని పౌరుషం తెచ్చుకొని నేనేదో చంపేద్దును అన్నాడు. కానీ అతని మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఆ స్థితి ఏర్పడింది కాబట్టి సరే అనడంతో ఏటి ఒడ్డుకి వెళ్ళిపోయాడు, రాళ్ళు ఏరుకున్నాడు,
ఒక్క వడిసెల రాయి చేత అతన్ని కొట్టి చంపాడు. ఎప్పుడైతే దావీదు గొల్యాతును కొట్టి చంపాడో సౌలు మహదానంద భరితుడైపోయి రథం ఎక్కించుకొని ఉత్సాహంగా సంతోషంగా ఊళ్ళోకి ఊరేగింపుగా వస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే ఈ సమాచారం ఊళ్ళో తెలిసిపోయిందో అప్పటిదాకా ఇళ్లలో దాక్కున్న స్త్రీలు బయటకు వచ్చి పెద్ద ఆర్కెస్ట్రా పెట్టుకొని డాన్సులు వేసుకుంటూ స్వాగత గీతాలు పాడుతూ ఉన్నారు. ఆ స్వాగత గీతాల్లో ఒకటి ఏమిటంటే సౌలు 1000 కొలదే చంపాడు, దావీదు 10,000 కొలదే చంపాడు అనే పాటలు పాడుతూ ఉన్నారు. అప్పటిదాకా ఎంతో సంతోషంగా ఉన్నాడు సౌలు మహారాజు. ఎప్పుడైతే ఈ పాట విన్నాడో వెంటనే ముఖం మార్చుకున్నాడు, ముఖంలో రంగులు మారిపోయాయి, ఈర్ష్య బయలుదేరిపోయింది, విషపు చూపు నిలిపాడు అని వ్రాయబడింది. ఎప్పుడైతే విషపు చూపు నిలిపాడో అతని మనసులో ఒక ఆలోచన వచ్చింది. ఇతడు కనుక బ్రతికున్నట్లయితే నాకు కానీ నా కుమారునికి కానీ రాజ్యం దక్కదు అని ఆలోచన చేసి దావీదును చంపడం కోసము సౌలు గారు 5 హత్యా ప్రయత్నాలు చేశాడు. ప్రయోజనం పెట్టారా? ఎన్ని చేశాడు నాన్న? 5 హత్యా ప్రయత్నాలు చేశాడు. ఏమిటండి క్లుప్తంగా చెప్తాను. అప్పుడప్పుడు సౌలు మీదకి ఏంటంటే దురాత్మ ఒకటి వస్తూ ఉంటుంది. అప్పుడు దావీదు వీణ వాయిస్తూ ఉంటాడు. ఇప్పుడు అనుకున్నాడు సౌలు, నాకు అప్పుడప్పుడు దురాత్మ వస్తుంది కదా, దావీదు వస్తాడు. ఈసారి దురాత్మ పట్టకపోయినప్పుడు కూడాను పట్టినట్టు యాక్షన్ చేస్తాను నేను. అప్పుడు పాప యథావిధిగా దావీదు వస్తాడు. అప్పుడు ఈట ఒకటి తీసుకొని విసిరేస్తాను నేను, గుచ్చుకొని చచ్చిపోతాడు. ఏమిటి అలా జరిగింది అంటే నాకేం తెలుసు, నాలో ఉన్న దురాత్మ అలా చేసిందేమో అని చెప్పొచ్చు అనుకున్నాడు. ప్లాన్ అమలు చేశాడు, యాక్షన్ చేశాడు, దురాత్మ పట్టేట్టుగా యాక్షన్ చేశాడు. పాప ఏమీ తెలియకుండా పాప అన్యంగా తెలియదు కదా దావీదు గారికి, వచ్చి వీణ వాయిస్తూ ఉన్నాడు. వెంటనే సౌలు ఏం చేసినట్టే ఒక ఈట తీసుకుని విసిరేసేసాడు. కానీ దావీదు చాకచక్యంగా తప్పించుకున్నాడు. ఆ ఈట గోడలో పొడుచుకుందనమాట. ఆ విధంగా మొదటి హత్య ప్రయత్నం ఫెయిల్ అయిపోయింది. ఇక రెండోది ఏమిటంటే సౌలు మాటిచ్చాడు, అయ్యా మరి రాజ్యంలో యుద్ధంలో గెలిస్తే నా కూతురునిచ్చి పెళ్లి చేస్తాను చెప్పాను కదా, నా పెద్ద కూతురు మేరబును నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను. అయితే మరి మీ అల్లుడు ఏం చేస్తాడు అంటే ఏం చెప్పుకున్న లోకులకు నేను, అంచేత నీకు స్టేటస్ ఉండాలి. ఆ స్టేటస్ ఏమిటంటే సహస్రాధిపతిగా ఉండు అన్నాడు. అంటే 1000 మంది సైనికులపై అధికారిగా ఉండి యుద్ధానికి వెళ్ళి యుద్ధంలో గెలిచిరా, అప్పుడు నా అల్లుడు గొప్పవాడని చెప్పుకుంటా అన్నాడు. సరే అని చెప్పేసి అన్నాడు దావీదు. అతని ఉద్దేశం ఏంటంటే, సౌలు యొక్క ఉద్దేశం ఏంటంటే ఇతడు ఏదో లక్కుకు అదృష్టం కొద్దీ ఒడిశా రాయి చేత కొట్టి చంపాడే కానీ యుద్ధం రాదు కదా అతనికి. ఆ రోజు నాకు యుద్ధం రాదని చెప్పాడు కదా, అంచేత ఆ యుద్ధంలో చచ్చిపోతాడులే, అలా గొడవ వదిలిపోద్దులే, నా మీదకి రాదనుకున్నాడు. కానీ సౌలు వెళ్ళిపోయాడు, ఆ యుద్ధంలో గెలిచి తిరిగి వచ్చాడు. ఆ విధంగా రెండో హత్య ప్రయత్నం ఫెయిల్ అయిపోయిందన్నమాటను. అయితే దావీదు అన్నాడు, మీ పెద్దమ్మ నేను పెళ్లి చేసుకోనండి అని చెప్పేసి అన్నాడు. అప్పుడు సౌలు అన్నాడు, సరే పెద్ద కూతురు వద్దులే, మరి చిన్న కూతురుని పెళ్లి చేసుకుంటావా మీకాలుని అన్నాడు. మీకాలు అందగత్తె, అంచేత చూసి దావీదు కూడా ఇష్టపడి నేను చేసుకుంటానండి అన్నాడు. అయితే మన సాంప్రదాయం ప్రకారము ఎదురు కట్నం చెల్లించాలి, ఓలి చెల్లించాలి, అమ్మాయికి అబ్బాయి కట్నం ఇవ్వాలి. అంచేత నువ్వేం చేస్తావంటే ఫిలిస్తీన్ల యొక్క 100 తలకాయలు పట్టుకొచ్చే కట్నంగా అన్నాడు. 100 తలకాయలు పట్టుకొచ్చేయమన్నాడు. అంటే అతని ఉద్దేశం ఏమిటి, ఒక వ్యక్తి 100 మంది ఎలా చంపుతాడు, ఎవడో ఒకటి చంపేస్తాడు, గొడవ వదిలిపోద్ది అనుకున్నాడు. కానీ దావీదు వెళ్ళిపోయాడు, 200 తలకాయలు పట్టుకొచ్చేసాడు. ఆ విధంగా మూడో హత్య ప్రయత్నం ఫెయిల్ అయిపోయింది. నాలుగోదిగా మరొక్కసారి దురాత్మ పట్టినట్టు నటించాడు, మరలా ఈట విసిరాడు, మరలా తప్పించుకున్నాడు. ఈ విధంగా 4 అయిపోయినాయి. ఇక చివరిది ఏమిటంటే ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడాను దావీదు చనిపోవడం లేదు అని ఆలోచన చేసి ఒకానొక దినమున వాళ్ళ అమ్మాయి దగ్గరికి వచ్చాడు, మీకాలు దగ్గరికి వచ్చాడు. అమ్మ మీ ఆయన బ్రతుకుంటే నాకు కానీ మీ అన్నయ్యకి కానీ రాజ్యం దక్కదు, అందుచేత మీ ఆయన చచ్చిపోవాలి. అయితే ఇన్ని చేసినా కూడా చచ్చిపోవట్లేదు కాబట్టి బెడ్రూమ్లో పడుకుని నిద్రపోతున్నప్పుడు చెప్పు, నేను సైనికులు పంపించి కత్తితో పొడి చంపించేస్తాను అని చెప్పడం జరిగింది. సరే అన్నది మీకాలు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత పాపం బాగా ఆలోచించి బాధపడింది. మా నాన్నగారు మా వారిని అన్యాయంగా చంపాలని చూస్తూ ఉన్నాడు, నిష్కారణంగా చంపాలని చూస్తానని చెప్పేసి బాధపడిపోయి ఆ కుట్ర మొత్తం దావీదు చెప్పి, ఈరోజు మా నాన్న నేను చంపాలని చూస్తున్నాడు కాబట్టి ఈ కిటికీ గుండా పారిపో అని చెప్పడం జరిగింది. అప్పుడు దావీదు రియలైజ్ అయిపోయాడు, ఓహో ఇప్పటిదాకా నేను యాదృచ్ఛికం అనుకున్నాను కానీ మా మామయ్య గారు కావాలని చంపాలని చూస్తానని చెప్పేసి ఆ రాత్రి కిటికీ గుండా పారిపోయాడు. ఆ విధంగా 5 హత్యా ప్రయత్నాలు ఫెయిల్ అయిపోయిన ప్రయోజన బిడ్డలారా. ఎక్కడికి పారిపోయాడు అంటే రామాలోని నాయోతు అనే ప్రాంతానికి పారిపోయాడు. ఈ విషయం తెలుసుకొని సౌలు ఏం చేశాడు, సైనికులను అక్కడికి పంపించాడు. పంపితే దావీదు ఆ విషయం తెలుసుకొని పారిపోయి యోనాతాను పొలంలో దాక్కున్నాడు. అక్కడికి సైనికులు వస్తే నోబు అనే ప్రాంతానికి వచ్చాడు. అక్కడికి సైనికులు వస్తే గాదు అనే ప్రాంతానికి వచ్చాడు. అక్కడ కూడా సైనికులు వస్తే బెత్లెహేము దగ్గర అదుల్లాము గుహలోనికి తప్పించుకొని వచ్చాడు. దేవునికి స్తోత్రం. అది అక్కడ రాయబడిన మాట. అది
దావీదు అక్కడి నుండి బయలుదేరి అదుల్లాము గుహలోనికి తప్పించుకొని పోగా అంటే దావీదు సౌలు చేతిలో నుంచి 5 హత్యాప్రయత్నాలను దాటుకొని 5 ఊర్లు దాటుకొని ఎక్కడికి వచ్చాడు? బెత్లెహేము దగ్గర నుండి అదుల్లాం గుహలోనికి వచ్చాడు. ప్రియమైన బిడ్డలారా, ఎప్పుడైతే అదుల్లాం గుహలోకి వచ్చేసాడో ఎవరెవరు వచ్చారు అంటే అతని తండ్రి ఇంటి వారందరూ సహోదరులు వచ్చారు. ఎందుకు వచ్చారు? ఎప్పుడే దావీదు పారిపోయాడో సౌలు సైనికులు వచ్చి, రేయ్ మీ అబ్బాయి ఎక్కడున్నాడు రా, మీ బాబాయ్ ఎక్కడున్నాడు, మీ మామ ఎక్కడని చెప్పేసి వాళ్ళ సంబంధికులందరికీ ఇబ్బంది పెడుతున్నారు. మనల్ని తప్పు చేసి పారిపోతే పోలీసులు ఏం చేస్తారు? మనల్ని ఇబ్బంది పెడతారు కదా. అలాగే ఏం చేశారంటే సౌలు యొక్క సైనికులు మీ అబ్బాయి ఎక్కడున్నారని చెప్పేసి వారి సంబంధికులందరినీ కూడా ఇబ్బంది పెడుతూ ఉన్నారు. ఇప్పుడు వారు అనుకున్నారు, మన వాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు ఏమిటో, వీళ్ళు మనం చంపుకుంటుంటున్నారని చెప్పేసి వారు ఎదురు చూస్తూ ఉన్నారు. అప్పుడు సమాచారం అందింది, మన వాడు అదుల్లాం గుహలో దాక్కుని ఉన్నాడట అనగానే వారందరూ కూడా వచ్చారు. వారితో పాటు ఎవరు వచ్చారంటే 3 గుంపులు వారు వచ్చారు. ప్రయోజన బిడ్డారా, ఎవరంటే మొదటిది ఇబ్బందులు పడేవాళ్ళు, రెండవదేమో అప్పులు చేసుకున్న వాళ్ళు, మూడవదేమో అసమాధానముగా నుండివారు అనగా సమాధానం లేని వారు రాగా దావీదు వారికి అధిపతి అయ్యాడు. దేవునికి స్తోత్రం. అయితే నేను చెప్పొచ్చేది ఏమిటంటే అదుల్లాము అనగా అర్థం ఏమిటంటే విశ్రాంతి స్థలము అని అర్థం అండి. అదుల్లాము అనగా అర్థం ఏంటన్నా? విశ్రాంతి స్థలం అర్థం అండి. ఈ 142వ కీర్తన 57వ కీర్తన ఈ గుహలో నుంచే దావీదు రచించాడు. 142వ కీర్తన 57వ కీర్తన ఈ గుహలో నుంచే రచించాడు. ప్రయోజన బిడ్డారా, అయితే అదుల్లాము దేనికి సాదృశ్యంగా ఉంది అని ఆలోచన చేస్తే ఆయన ప్రార్థన చేస్తున్నాడు. చూడండి 142వ కీర్తన 1-2 వచనాలు. 142వ కీర్తనలో 1-2 వచనాలు చదువునన్న. నేను ఎలుగెత్తి యెహోవాకు మొరలిడుచున్నాను, ఎలుగెత్తి యెహోవాను బతిమాలుకొనుచున్నాను, బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొర్రపెట్టుచున్నాను. చాలు నాన్న, అది 2వ వచనంలో రాయబడింది నాన్న, బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొర్రపెట్టుచున్నాను అన్నాడు. 142వ కీర్తన పై భాగంలో ఏం రాయబడింది? కాదు నాన్న, 142 పై భాగంలో అధ్యాయం మొదట్లో గుహలో ఉన్నప్పుడు దావీదు చేసిన ప్రార్థన. ఎక్కడ ప్రార్థన చేస్తున్నాడు నాన్న? గుహలో చేస్తూ ఉన్నాడు. ఏమైనా ప్రార్థన చేస్తున్నాడు? బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొరపెట్టుచున్నాను అన్నాడు. అంటే ఆ అదుల్లాము గుహ దేనికి సంకేతంగా ఉంది? దేవుని సన్నిధికి సంకేతంగా ఉంది. అది అర్థమవుతున్నా అన్న? అదుల్లాము గుహ దేనికి సాదృశ్యం అంటే దేవుని సన్నిధి సాదృశ్యము, అనగా మన మందిరానికి సాదృశ్యముగా ఉన్నది, మన బేతేలు దేవ మందిరానికి సాదృశ్యముగా ఉన్నది. దేవునికి స్తోత్రం. అది అదుల్లాము గుహ మన మందిరానికి సాదృశ్యమైతే దావీదు అనగా అర్థం ఏమిటి? ప్రియుడు అని అర్థం. ఎవరికి ప్రియుడు? ఆయన దేవునికి ప్రియుడు కాబట్టి కాపరికి సంకేతంగా ఉన్నాడు, అనగా మన యెహోషువ గారికి సంకేతంగా ఉన్నారు. అది అదుల్లాము గుహ మన మందిరానికి సాదృశ్యమైతే దావీదు గారు మన కాపరి గారికి సాదృశ్యమైతే ఇప్పుడు కూర్చున్న వారందరిలో 3 గుంపులు వాళ్ళు ఉన్నారు. ఎవరు వారు? ఒకటేమో ఇబ్బందులు పడేవాళ్ళు, రెండవదేమో అప్పులు చేసుకున్న వాళ్ళు, మూడవదేమో సమాధానము లేనివారు ఉన్నారు. ఈ 3 గుంపులో నేను లేనండి అన్నారనుకోండి, నిన్ను మించిన ధనిలో ప్రపంచంలో ఎవరూ లేరు కదా అండి. అది నాకు అప్పులు లేవండి, ఏ ఇబ్బందులు లేవండి, నా ఇంట్లో నిండారు సమాధానం ఉంది అన్నామనుకోండి, మంచిది, వెల్ అండ్ గుడ్, నో ప్రాబ్లం, చాలా సంతోషం, ధన్యుడు, యు ఆర్ ద బ్లెస్డ్ పర్సన్. అది అమ్మా, అది కాదండి ఏదో ఒకటి ఉంటుందండి అంటే మరి దానికి సమాధానం చూడాలి మనం. ఇబ్బందులన్నా ఉండి ఉంటాయి, అప్పులన్నా ఉండి ఉంటాయి, లేకపోతే జీవితంలో సమాధానం అన్నా లేకపోయి ఉండవచ్చు. ప్రయోజన బిడ్డలారా, అటువంటి పరిస్థితుల్లో దేవుని వాక్యము ద్వారా కాపరి పరిష్కారము చూపిస్తాడు. దేవునికి స్తోత్రం. అది పరిష్కారం ఎవరిది? దేవునిది. చెప్పేది ఎవరు? దేవుని ప్రతినివంటి కాపరి. ప్రయోజన బిడ్డలారా, అంచేత ఈ 3 గుంపుల్లో ఏదో ఒక గుంపులో ఖచ్చితంగా నీ ఉండి ఉంటావు. ప్రయోజన బిడ్డలారా, అయితే ఒక మాట జ్ఞాపకం చేస్తాను, కొంచెం తగ్గించు నాన్న, కొంచెం తగ్గించు. ఈ 3 విషయాలు జ్ఞాపకం చేయను, కానీ ఒక విషయాన్ని జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. ప్రియమైన బిడ్డలారా, అదేమిటంటే అసమాధానముగా నుండి వారి గురించి నేను ప్రస్తావిస్తాను. ఎవరి గురించి నాన్న? అసమాధానం అంటే ఏంటి? సమాధానం లేని వారి గురించి నేను ప్రస్తావిస్తాను. ఎందుకు అలాగంటారు? ఒక మాట, ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథములో 30వ అధ్యాయములో 5వ వచనము. యెహోవా ఇట్లా నేను సమాధానము లేని కాలమున అంత ఫాస్ట్ ఎందుకురా? సమాధానము లేని కాలమున భీతి చేతను దిగులు చేతను జనులు కేకవేయగా వినుచున్నాము. అది సంగతి.
సమాధానము లేని కాలమున జనులు ఏం చేస్తున్నారు? భీతిగా, అంటే భయపడుతూ, దిగులు పడుతూ కేకలు వేసే కాలమున మనం ఉన్నాం ప్రయోజనం పెట్టారా. ఎందుకని? లోకమంతా కూడా కరోనా తాండవిస్తూ ఉంది, భయం పుడుతోంది, మనిషిని ముట్టుకోవడానికే భయపడే రోజు వచ్చినాయి. ఇది ఎప్పుడు పోతుందా అని చెప్పి దిగులు పడిపోయి సమాధానం లేని కాలంలో బతుకుతున్నాం. కాబట్టి దాని గురించి నేను ప్రస్తావిస్తాను ప్రయోజనం పెట్టారా. అయితే నా పాఠం ఏమిటంటే, అసలు మనం సమాధానం ఎందుకు కోల్పోతున్నాం, అది వచ్చే మార్గం ఏమిటి, దానికి ఒక 3 పాయింట్లు, దీనికి ఒక 3 పాయింట్లు చెప్పేసి వాక్య భాగాన్ని నేను ముగించేస్తాను ప్రయోజనం బిడ్డలారా. దేవునికి స్తోత్రం. ఆకాశము నుండి మన్నాను పంపి దేవుని స్తుతించేదము. చప్పటి కొట్టినానా? ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించేదము. బండ నుండి గట్టిగా జలములు పంపిన ఆ యెహోవాను స్తుతించేదము. బండ నుండి మధుర జలములు పంపిన ఆ యెహోవాను స్తుతించేదము. హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెయ్యము. హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెయ్యము. హల్లెలూయా. వాక్యం అర్థమవుతుందమ్మా? అర్థమవుతుంది నాన్న? మంచిది. చాలా. ఎవరి గురించి మాట్లాడుతున్నాం మనం ఈ రోజున? మనము అదుల్లాము గుహ గురించి, అందులో సమాధానం లేని వారి గురించి మనము ప్రస్తావించుకుంటున్నాం. సంతోషం. అయితే అసలు మనం సమాధానం ఎందుకు కోల్పోతున్నాం అనే మాటలు జ్ఞాపకం చేసుకున్నట్టయితే, మొదటి మనం చూద్దాం. దినవృత్తాంతముల 2వ గ్రంథములో 15వ అధ్యాయములో 5వ వచనం చదువుకుందాం. దినవృత్తాంతములు 2వ గ్రంథము 15వ అధ్యాయము 5వ వచనం. ఆ కాలములలో దేశముల కాపురస్తులందరిలోనూ గొప్ప కల్లోలములు కలిగెను గనుక తమ పనిపాటలను చక్కబెట్టుకున్నట్టుకై తిరుగువారికి సమాధానము లేకుండెను. చాలన్న. అది ఏం రాయబడింది? ఆ కాలములలో దేశముల కాపురస్తులందరిలోనూ గొప్ప కల్లోలాలు వచ్చినాయట. ఆ కాలములలో, ఏ కాలంలో? ఇశ్రాయేల్ ప్రజానీకానికి న్యాయాధిపతులు ఏలుబాటు చేస్తున్న కాలములలో దేశం మీదకి ఏమొచ్చినాయట? గొప్ప ఉపద్రవాలు వచ్చినాయి, కల్లోలాలు వచ్చినాయి. అంటే అర్థం ఏమిటంటే, ఒకసారి ఏమో అతివృష్టి, ఒకసారి ఏమో అనావృష్టి. అంటే ఒక సంవత్సరం ఏమో విస్తారంగా వర్షాలు కురిసి పంటలు కొట్టుకొని పోతున్నాయి, ఒక సంవత్సరం ఏమో అసలు వర్షాలు పడక కరువు వస్తూ ఉంది, ఒక సంవత్సరం ఏమో పంటలు పండుతున్నాయి కానీ పంట చేతికొచ్చే సమయానికి చీడాపేడ పురుగు పట్టిపోతుందన్నమాటను. ఒక సంవత్సరం తుఫాను వస్తోంది, ఆ తర్వాత యుద్ధాలు వస్తున్నాయి, ఆ తరువాత భయంకరమైన భూకంపాలు కూడా వస్తున్నాయి. అలా మనిషిని ఇబ్బంది పెడుతున్నారు ప్రయోజనం బిడ్డ, ఇబ్బంది పడిపోతున్నారు. ఎందుకు ఇలా జరుగుతోంది అని అంటే, దేవుడు ఎందుకు ఇలా పంపించాడు వారి మీదకి అని ఆలోచన చేస్తే 3వ వచనం చదువుదాం. 15:3. నిజమైన దేవుడైనను ఉపదేశము చేయు యాజకులైనను ధర్మశాస్త్రమైనను చాలా దినములు ఇశ్రాయేలుకు లేకుండా పోవును. అది ఏమి లేవటమ్మా? నిజమైన దేవుడు లేడు, ఉపదేశం చేయు యాజకులు లేరు, ధర్మశాస్త్రము కూడా లేదట. ఏమండి, ఇశ్రాయేలు ప్రజలకు నిజమైన దేవుడు లేడా? వారికే ఉన్నాడు అసలు నిజమైన దేవుడు. అది లోకములు అన్ని జనులకు ఉన్నారో లేదో మనకు తెలియదు, కానీ నిజమైన దేవుడు ఇశ్రాయేలుకే ఉన్నాడు. కానీ వీరేం చేశారు? ఆయనను నిర్లక్ష్యం చేశారు. అది రెండవది, యాజకులను తోసిపుచ్చేశారు, కాపరి లేకుండా చేసుకున్నారన్నమాట. అది మూడవదిగా, ధర్మశాస్త్రం వాక్యం లేకుండా పోయింది ప్రయోజనం బిడ్డలారా. అంటే దేవుడు లేడు, మందిరము లేదు, కాపరి లేడు, వాక్యము లేదు. ఏం చేశారు వాళ్ళు? పూర్తిగా విసర్జించారు ప్రయోజనం బిడ్డలారా. అది ఇప్పుడు మరి మీకు ఇక్కడ ఎలా జరుగుతుందో తెలియదు, కానీ ప్రయోజనం బిడ్డలారా, పోయిన సంవత్సరము ఈ సంవత్సరం కూడా కరోనా వచ్చింది, మనం నడుస్తుంది కూడా అండి, ఇంకా పోలేదు. అది నెలేసి రోజులు 2 నెలల పాటు అలాగే ఏమైపోతున్నాయి, మందిరాలు మూతపడిపోతున్నాయి చాలా కాలం ప్రకారం. అది మనం ఒక మారుమూల ప్రాంతంలో ఉన్నాము, కొద్దిమందిగా ఉన్నాం కాబట్టి ప్రభు కృప మన మీద ఉన్నది. కానీ పెద్ద పెద్ద కాంగ్రిగేషన్స్ ఎలా ఉన్నది? మూసివేశారన్నమాట. అది అటువంటి పరిస్థితుల్లో బలమైన విశ్వాసాలు అనుకోండి, పర్వాలేదు అనుకోండి, మీలాగా వాక్యత కట్టబడిన వారైతే ఎదురు చూస్తూ ఉంటారు ఎప్పుడు ఓపెన్ అవుతాయి అని చెప్పేసి. కానీ సామాన్యమైన మామూలు ఆర్డినరీ విశ్వాసం ఎలా ఉంటాడు? అమ్మయ్య, చర్చి లేదు, ఈ గోల్ లేదు, ఏమి లేని చెప్పేసి పక్కదారి బట్టి అవకాశం ఉందో ప్రయోజనం పెట్టారు. అది
కనీసం 20% మానుకున్నారట. అంటే విశ్వాసం మళ్ళీ లోకంలోకి వాళ్ళు కలిసిపోయారు. అది కానీ ఇశ్రాయేలు ప్రజలకు అలా అదేమి లేదు. వాస్తవానికి దేవుడు వారికి సర్వసమృద్ధి దయచేస్తే వీళ్ళు మాత్రము గర్వంతోటి దేవుణ్ణే మర్చిపోయారు. అది ఆ తర్వాత యాజకుడు నిర్లక్ష్యపరిచారు. వాళ్ళకి ధర్మశాస్త్రం చదవడము దాన్ని వినడము మానివేశారు. ప్రయోజనం పెట్టారు. అటువంటి పరిస్థితుల్లో దేవుడు బాగా బాధపడిపోయి వీని ఎలాగైనా సరే తన సన్నిధికి తీసుకురావాలని చెప్పేసి వారి మీదకి కల్లోలాలని ఉపద్రవాలను పంపించాడు. అది ఆయన ఒక ఉద్దేశం ఏంటంటే మన దేవుడు ఎప్పుడు కూడా అండి విశ్వాసుల్ని తన బిడ్డలే పాడు చేయని ఎప్పుడు కోరుకోడు. ప్రయోజనం పెట్టారా కానీ ఎల్లప్పుడూ తన సన్నిధుల గడపని మాత్రం కోరుకుంటాడు. ఎలాగంటారేమో చిన్న ఉదాహరణ మీకు చెప్తాను. ఇప్పుడు ఒక పేద విధవరాలు ఉందనుకోండి అమ్మా, ఆమెకు ఒక్కడే కొడుకున్నాడు. ఆమె రక్తం దారబోసి కూలి పని చేసుకుందో, అంట్లే తోమిందో, ఆ ఇంటికి తిరిగిందో, మొత్తానికి ఎంతో కష్టపడి కొడుకుని పెంచి పెద్ద ప్రయోజకుని చేసింది, బాగా చదివించింది. ఆ అబ్బాయి ఎంఆర్ అయిపోయాడు. ఒకనొక రోజున ఉద్యోగం చేసుకున్నాడు వేరే ఊరిలో. ఇప్పుడు ఒక రోజున ఈమెకి సుస్థి చేసింది, జబ్బు పడింది. వెంటనే ఫోన్ చేసింది, నాన్న నాకు జబ్బు పడ్డానరా, నేను నా దగ్గర డబ్బులు లేవు, నువ్వు వచ్చి నన్ను చూసుకో అని చెప్పి హాస్పిటల్ చూపించని చెప్పి ఫోన్ చేసింది అమ్మ. అతను అన్నాడు, నా దగ్గర డబ్బులు ఇప్పుడు లేవు, నాకు ఖాళీ లేదు, నేను రాను అని చెప్పి ఫోన్ పెట్టేశాడు అనుకోండి. ఇప్పుడు ఆ అమ్మాయి ఏం చేస్తుంది చెప్పండి? వెంటనే కళ్ళనీళ్ళు పెట్టుకొని ఏడ్చి ఇటువంటి కొడుకు ఉన్నా ఒకటే చచ్చినా ఒకటే అనుకుంటుందన్నమాట. అది అని నిజంగా చచ్చిపోవాలని కోరుకుంటుందా? కాదు. కానీ ఆ బాధ అలాగుంది. అంతేకాకుండా 10 ఇళ్ళకి వెళ్ళిపోయి నా కొడుకుని రక్తం దారిపోసి పెంచాను, ఇప్పుడు వాడు డబ్బులు లేవంటున్నాడు, వాడు నన్ను చూడటానికి సమయం లేదంటున్నాడు అని చెప్పేసి ఎంతో బాధపడుతుంది అన్నమాట. అది అలాగే దేవుడు కూడాను మనందరి సర్వసమృద్ధిని దయచేశాడు. ప్రయోజనం బిడ్డారా. అది సర్వసమృద్ధి అంటే మనకి అయ్యే వేరేది కాదు నాన్న. నువ్వు బ్రతుకున్నావంటే అది దేవుని కృపే. నీకు రోగం రాకుండా ఉందంటే దేవుని కృపే. నీకు ఇల్లు ఉందంటే దేవుని కృపే. నీకు పెళ్ళయిందంటే, నీకు భర్త ఉన్నాడంటే, నీకు పిల్లలు ఉన్నారంటే, నువ్వు పని చేసే శక్తి నీకు ఉన్నదంటే కేవలం దేవుని కృప అయి ఉన్నది. దేవునికి స్తోత్రం. అంతే, ఇంకేం అనుమానం లేదు. అది ఎంతోమంది ఇవి లేక బాధపడేవాళ్ళు కొన్ని కోట్ల మంది మన దేశంలోనే ఉన్నారు. ప్రపంచంలో కాదు, మన దేశంలోనే మనం ఉన్నారు. ప్రయోజనం మీరు జంగారెడ్డి కూడా వెళితే కూడా కనపడతారు మీకు అలాంటి వారు అన్నమాట. అది అటువంటి పరిస్థితుల్లో దేవుడు మనకు సమృద్ధిని దయచేస్తే ఆయన విడిచిపెడితే ఆయనకి ఎంత బాధగా ఉంటుందండి. అందుచేత నా బిడ్డలు ఎలాగైనా సరే నా వద్దకు రావాలని చెప్పేసి కల్లోలాన్ని పంపించాడు. ఇవన్నీ ఉపద్రవాలని కూడా పంపించాడు. అంటే అవన్నా వస్తే ఎక్కడికి వస్తారు? దేవా ఏంటి నాన్న మాకు ఈ పరిస్థితి అని చెప్పేసి దేవుని వద్దకు వస్తారేమో దేవుడు ఆశపడ్డాడు అనమాటను. కానీ ఈ నష్టప జనాంగం ఏం చేశారు? ఆయన వద్దకు రాకుండా తమ పని పాట కోసం వెళ్ళిపోరట. అది ఓరి బాబు ఎలాగ వచ్చేస్తున్నాడు రా, డబ్బులు అలాగ వచ్చేస్తా, అలాగ వెళ్ళిపోతున్నాయి, ఇవన్నీ వచ్చేస్తానని చెప్పేసి దేవుని జ్ఞాపకం చేసుకోకుండా ఎక్కడికి వెళ్ళిపోయారట వాళ్ళు? తమ పని పాట కోసం వెళ్ళిపోతే దేవుడు ఆలోచన చేసి వారికి సమాధానం లేకుండా చేశాడు. ప్రయోజనం బిడ్డ. అది అని నేను చెప్పొచ్చే మాట ఏమిటంటే, నువ్వు ఎప్పుడైతే మందిరం మానివేస్తావో, కాప నిర్లక్ష్యపరుస్తావో, వాక్యాన్ని తోసిపుచ్చుతావో, అప్పుడు నీవు సమాధానం లేకుండా పోతున్న. ప్రయోజనం బిడ్డ. ఎంత ఉంటే ఏం ఉపయోగం అండి? అది మంచి సమాధానం లేకపోతే ఇంత మంచి ఇల్లు ఉందండి, భర్త ఉన్నారు, పిల్లలు ఉన్నారు, కానీ సమాధానం లేదని అన్నామనుకోండి, ఇంక దానివల్ల ప్రయోజనం ఏముంది? అంచేత ప్రయోజనం బిడ్డారా, మనం సమాధానం పొందుకుని ఉండి ఎల్లప్పుడూ కూడాను. అది మన సమాధానం ఎందుకు కోల్పోతున్నామంటే ఈ పనులు. మొదటి మాట ఏమిటంటే, నువ్వు మందిరాన్ని మానుకుంటున్నావేమో, నీ పని పనుల కోసం వెళ్ళిపోతున్నావేమో, కాప నిర్లక్ష్యపరుస్తున్నావేమో, వాక్యాన్ని తోసిపుచ్చుతున్నామో జ్ఞాపకం చేసుకోండి. మీరు వచ్చిన వారు ధన్యులండి, రాని వారి గురించి ప్రస్తావిస్తున్నాను. అలాంటి వారు ఎవరిని ఆలోచన కలిగి ఉంటే వారి గురించి మాట్లాడుతున్నాను తప్ప నేను విమర్శించడం లేదు, తిట్టడం లేదు ఎవరిని కూడా. ప్రయోజనం పెట్టారా. అంచేత సమాధానం ఎందుకు కోల్పోతున్నామంటే ఈ విషయం ద్వారా మనము కోల్పోతున్నాం. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. 122వ కీర్తన మొదటి వచనం. కీర్తన గ్రంథంలో 122వ అధ్యాయంలో మొదటి వచనం. యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించాలమ్మ. అది ఏం రాయబడింది? చాలాసార్లు విన్నాం మనము. యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషపడ్డాను అన్నాడు. అది నాకు కొంచెం ఆశ్చర్యం అనిపిస్తుంది ఈ పదం. నాకు ఎందుకు ఆశ్చర్యం అనిపిస్తుందంటే, ఏమండి ఒకనొక రోజు నా దావీదు రాజు అయిన తర్వాత ఇంట్లో పడుకొని పైకి చూస్తున్నాడట. అప్పుడు ఆలోచన కలిగింది, నేనేమో దేవదారు మ్రాణులతో కట్టిన నివసిస్తున్నాను, నా ఇళ్ళ లాంటిది దేవదారు మ్రాణులు, మనకు టేక్ ఎలాగో దేవదారు మ్రాణులు ఇంకా కాస్ట్ అనమాట అవి. నేనేమో దేవదారు మ్రాణులతో కట్టిన ఇళ్ళ నివసిస్తూ ఉన్నాను, కానీ దేవునికి ఒక మందిరం లేక మందసంగా ఉండి వాళ్ళ ఇంట్లో వాళ్ళ కొంపలా ఉంటా ఉంది. ఇక్కడ నేను రాజునైపోయాను, నేను ఈ రాజును చేసిన వాడు కూడా దేవుడే కదా, ఇలాంటి కలుద్ది అని చెప్పేసి 30,000 మంది యోధులు వెంట పెట్టుకొని పోయి 6 అడుగులకి ఒక ఎద్దు చొప్పున బలించుకుంటూ అట్టహాసంగా నాట్యం చేసుకుంటూ తీసుకొచ్చి ఇచ్చినవాడు ఎవరంటే దావీదు గారు. దేవునికి మందిరం కన్నా ఆలోచన చేసినవాడు ఆయనే.
అంతేకాకుండా పెద్ద సభ ఒకటి ఏర్పాటు చేసి అంటాడు, ఇదిగో మన మందిరం కట్టాలి, మనమందరం కానుకలు ఇవ్వాలి, స్వార్జితం ఇవ్వాలి, మీకు చెప్పడం కాదు నేనే ఇస్తున్నా, ముందు ఇది మీ పన్నులు కాదు, నేను కష్టపడి సంపాదించుకున్న ఈ వెండి బంగారం మీకు ఇస్తానని చెప్పేసి అందరికంటే ముందు ఇచ్చిన వాడు ఎవరంటే దావీదు గారు. దినమనగా 3 సార్లు ప్రార్థన చేస్తూ 7 సార్లు మొరపెట్టిన వాడు ఎవరంటే దావీదు గారు. ఆయన సన్నిధిలోనే సంపూర్ణ సంతోషం ఉందని చెప్పిన వాడు ఎవరంటే దావీదు గారు. ఇటువంటి ఆయనకి చర్చికి పోదాం రమ్మని చెప్పాలా? ఏమ్మా నిద్రపోతున్నాము లేపండి, ఏమ్మా చెప్పాలంటావా? ఏం చెప్పాలి, నిద్రపోతుంటే ఏమర్థమవుతుంది? చర్చికి పోదాం రా అని చెప్పాలా? చెప్పక్కర్లేదు కదా నాన్న. ఇప్పుడు నాకు యెహోషువ గారు అక్కయ్య గారికి చెప్పాలా చర్చికి పోదాం రామ్మని చెప్పాలా? అక్కర్లేదు నాన్న. అది కానీ ఆ స్థితి వచ్చింది దావీదుకి, అది చెప్పించుకునే స్థితి వచ్చింది. ప్రయోజనం పెట్టారా? ఎందుకు వచ్చిందండి? మంచోడు కాదా? మంచోడే, కానీ కుటుంబ పరిస్థితి, అది కుటుంబ సమస్యలకు ఎవరూ అతీతం కాదు. అది పాస్టర్ అయినా, మాస్టర్ అయినా, విశ్వాస అయినా, అన్యజనులైనా ఎవరైనా సరే, ఎంత పెద్దవాడైనా, కలెక్టర్ గారైనా, రాజుగారి చివరి ఎవరైనా సరే, కుటుంబ స్థితికి మాత్రం ఎవరు కూడా అతీతులు కాదు. అటువంటి కుటుంబ సమస్య కూడా దాపురించింది దావీదు గారికి. ఏమిటా కుటుంబ సమస్య అంటే, దావీదు గారికి 8 మంది భార్యలు, 20 మంది సంతానం ఉన్నారండి. ఒక్క భార్యతోనే వేగలేకపోతున్నాం, మీకు తెలుసు కదా. సరదాగా అన్నానులేండి. భర్త అన్నాడు, భార్య అందట భర్తతోటి, ఏమండి నేను గొప్ప కరోనా గొప్ప అందట. ఆ ప్రశ్న చూసారా? ఏమడట, నేను గొప్ప కరోనా గొప్ప అడిగిందట. భర్త అన్నట్ట, ఇద్దరు గొప్పనే బాబు అన్నట. ఎలాగంటే, ఇంట్లో ఉంటే నువ్వు చంపుకు తినేస్తావు, బయటికి పోతే కరోనా చంపుకు తినేస్తున్నాడట. ఇంట్లో ఉంటేనేమో నువ్వు చంపుకు తింటావు, బయటికి పోతే వాళ్ళిద్దరు. సరదాగా అన్నానులేండి, మీరు ఏమనుకోబాకండి. అలాగా 8 మంది భార్యలు ఉంటే ఇబ్బంది కదండి. అలాగే ఏం జరిగిందంటే, 8 మంది భార్యలు, 20 మంది సంతానం ఉన్నారు. పెద్ద భార్య కొడుకు పేరేం పేరంటే అమ్నోను. 3వ భార్య కూతురు పేరేం పేరు తామారు. ఈ అమ్నోను ఏం చేశాడు, తామారుని ప్రేమించాడట. ఆ విషయం చెప్పలేక మనవాడు సతమతమైపోయి అన్నం తినక చిక్కిపోతూ ఉండట. అలాగే రాయబడింది, అలాగా చిక్కిపోదని చెప్పేసి. 2వ భార్య కొడుకు వచ్చాడు, అహీనోయం వచ్చేసి అన్నాడు, ఏట్రా అన్నయ్య చిక్కిపోతున్నాం అలాగా అన్నాడు. ఫ్రెండ్ అటాడు. అది, ఒరే అబ్బాయి నేను తామారును ప్రేమించానురా, మన చిన్నమ్మ కూతురుంది కదా, తామారును ప్రేమించానురా, ఎలా చెప్పాలో తెలియక ఎక్స్ప్రెస్ చేయలేక నేను చిక్కిపోతున్నానట. ఇప్పుడు వీడేమనాలి, ఒరే నీకేం పోయే కాలం దాపురించిందిరా, లోకల్ ఆడపిల్లే కరువైపోయారా, పోయి మన చెల్లెలను ప్రేమించడం ఏమిటరా దౌర్భాగ్యుడా అని తిట్టాలి కదా. అలా తిట్టకుండా ఎంకరేజ్ చేసినట్ట, అబ్బా భలే అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నావురా నువ్వు, సూపర్ రా అని చెప్పేసి. అయితే నీకు ఉపాయం చెప్తాను. అదేమిటంటే, నీకు జబ్బు చేసిందని చెప్పి ఇంట్లో పడుకో, నీరసంగా ఉందని చెప్పేసి. నాన్నగారు వస్తే ఏమిట్రా అంటాడు, నాన్న నాకు అసలు నీరసంగా ఉంది, నాకు మంచి భోజనం తినాలనుంది, కాబట్టి అమ్మాయి మంచి వంట చేస్తుంది కాబట్టి చెల్లిని పంపించు అని చెప్పు. లోపలికి రాగానే తలిపేసి పాడు చేశారా, చచ్చడు నీ మాట వింటుందిరా అన్నాడట. అది పని ప్లాన్ బాగుంది రాదని చెప్పేసి అమలు చేశాడు. ఇంట్లో పడుకున్నాడు. దావీదు గారు వచ్చారు. పాప తెలియదు కదా, అమ్మ అన్నగారి గంట వంట చేసి పెట్టరాను, కానీ తామారు వచ్చి లోపలికి వచ్చి రొట్టెలు చేస్తూ ఉంటే వెంటనే తలిపేసి చేయబట్టుకొని రా నాతోటి అని చెప్పేసి అన్నాడు. బిత్తరపోయింది, మా వాక్క అయిపోయింది, హడలిపోయింది. ఏంటన్నయ్య అంటే, నువ్వంటే నాకు మనసు అయింది, నేను ప్రేమిస్తున్నా, నాకు వస్తావా రా అని చెప్పి చేయబడి లాగేశాడు. ఏడ్చింది, గగ్గోలు పట్టింది, కాళ్ళు పట్టుకుంది. అన్నయ్య ఇశ్రాయేలు జాతి ఉన్నంతకాలం నేను తిడుతూనే ఉంటారా, ఈ అవమానం తగదు, నన్ను వదిలే అని చెప్పేసి కాళ్ళ వేళ పడ్డా కూడా అతను కనికరించక కామాంధుడైపోయి ఆ అమ్మాయిని బలవంతం చేసి పాడు చేసి బయటికి గెంటేశాడు. ప్రేతని బిడ్డ ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళిపోయింది. తోడబుట్టినవాడు వచ్చాడు, అబషాలోము వచ్చాడు. ఏంటమ్మా ఏడుస్తున్నావు అన్నాడు. పెద్దన్నయ్య నన్ను ఇలా బలవంతం చేసి పాడు చేసి అని చెప్పడం జరిగింది. ఆ కక్షను మనసులో పెట్టుకొని 2 సంవత్సరాల తర్వాత ఇంటికి భోజనం పిలిచి సుష్టుగా తిరిగి తాగినప్పుడు కత్తితో పొడి చంపేశాడు. ప్రియదని బిడ్డ చంపేసి తాతగారి ఇంటికి పారిపోయాడు. ఒక కొడుకేమో చచ్చిపోయాడు, ఒక కొడుకేమో హత్య చేసి పారిపోయాడు, కూతురేమో అత్యాచారం చేయబడి ఇంట్లో పడి బాధపడతా ఉంటే ఏమీ దిక్కుతోచగా అప్పుడు రాసుకున్న కీర్తనే 133వ కీర్తన. చదవక్కర్లేదు. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు అని చెప్పేసి వాళ్ళ కొడుకు గురించి రాసుకున్న వ్యవహారం అంతా కూడాను. అలాగ బాధపడతా ఉంటే అప్పుడు ప్రజలు వచ్చి చెప్పారట, ఏమిటి నాయన ప్రపంచాన్ని మొత్తం చెప్పినవాడు నీవే కదా, ఏమని, ప్రతి సమస్యకు పరిష్కారం మందిరంలో ఉంటుందని, ఆయన సన్నిధిలోని సంపూర్ణ సంతోషం మాకు బోధ చేసిన వాడు నీవే కదా, అటువంటి నీ కుటుంబ సమస్య వస్తే ఇంట్లో బాధపడి ఏమన్నా న్యాయంగా ఉందా, రా మందిరకు వెళదాము, దేవుడే పరిష్కారం చూపిస్తాడు, దేవుడే నీకు సంతోషం కలిగినప్పుడు నేను ఎంతో సంతోషపడ్డానని చెప్పారు. దేవునికి స్తోత్రం చెప్పండమ్మా, దేవునికి స్తోత్రం.
అంచేత నీ సమస్య ఏదైనా కావచ్చు, అది కుటుంబ సమస్య, పక్కింటోళ్ళ సమస్య, వెనకింటోళ్ళ సమస్య, బంధువుల సమస్య, లేదా ఇంకొక ఇబ్బంది అనేది కాదు. కానీ ప్రయోజనం పెట్టారా, నువ్వు మందిరానికి వస్తే నువ్వు నిజంగా ప్రార్థన చేసుకుని వచ్చినట్టు, దేవా నాకు సమాధానం దయచేయి నాయన, నాకు ఇబ్బందికరంగా ఉంది, వారి ద్వారా వీరి ద్వారా పలాని వాటి ద్వారా చెప్పి నువ్వు అడిగితే ఖచ్చితంగా దేవుడు ఆ రోజు వాక్యము ద్వారా నీకు పరిష్కారం చూపిస్తాడు, నీకు నెమ్మది కలిగిస్తాడు. దేవునికి స్తోత్రం. మీకు తెలుసు కదా నాన్న, ప్రార్థన అంటే ఏమిట్రా, మనము దేవునితో మాట్లాడట. వాక్యం అంటే ఏమిటి, దేవుడే మనతో. మరి ఎంత గొప్ప ధన్యత అండి అది. ఏ జనాంగం కలిగినటువంటి ఈ గొప్ప దాన్ని ఏమంటారు, భరోసా ప్రయోజనం పెట్టారా, దేవుడే నీతో మాట్లాడట. ఎలాగో అంటే వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. అంచేత ప్రయోజనం పెట్టి చెప్పొచ్చేది ఏమిటంటే, నువ్వు ఎప్పుడే దేవునికి దూరం అయిపోతావో, మందిరం మానివేస్తావో, నీ ఇష్టానుసారంగా పని పాటల కోసం వెళ్ళిపోతావో, మందిరం జరుగుతూ ఉండగా అప్పుడు సమాధానం కోల్పోయే అవకాశం ఉందండో. జాగ్రత్త పడిన ప్రయోజనం పెట్టారా నాన్న. మొదటి మాట. రెండోది చూద్దాం, మార్కు సువార్త 5వ అధ్యాయము 34 చదువుదాం. మనం ఎందుకు సమాధానం కోల్పోతున్నాం 3 విషయాలు జ్ఞాపకం చేస్తా. మార్కు సువార్తలో 5వ అధ్యాయములో 34 వచనం. అందుకాయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధానము గలదానవై పొమ్ము. చాలక్క. ఏం రాయబడింది అక్కడంటే, చాలాసార్లు చదివాము, మనం విన్నాం, ప్రతిరోజు జ్ఞాపకం చేస్తాంలేండి. ఇక్కడ ఒక అమ్మాయికి సమాధానం లేదట. ఎవరి అమ్మాయి, 12 ఏళ్ల నుంచి రక్తస్రావపు రోగంతో బాధపడినటువంటి అమ్మాయి. అది ఏమండి రోజు జ్ఞాపకం చేసుకుంటామండి, కొత్తది ఏమని చెప్పండి, అంత దూరం నుంచి వచ్చారు కదా అంటారేమో. మన సబ్జెక్ట్ అది అని చేత అదే చెబుతాను మళ్ళీ. దాని గురించి ఏమి రాయబడిందంటే, ఆమె అనేక తిప్పలు పడి, వైద్యుల చుట్టూ తిరిగి, ధనమంది వ్యయం చేసుకొని రోగాన్ని ఎక్కువ చేసుకుందట. అది రాయబడిన మాట. ఏం చేసుకుందన్న, తిప్పలు పడింది, వైద్యుల చుట్టూ తిరిగింది, డబ్బులు మొత్తం కాజేసుకుంది, రోగాన్ని ఎక్కువ చేసుకుంది అని రాయబడింది అక్కడ. ఎలాగనంటే ఇలాగ చెప్తాను నేను. యోధాలో ఏ స్త్రీకైనా సరే రక్తస్రావ రోగం వస్తే బాగు చేయడం కోసము 21 రకాల వైద్యాలు ఉంటాయండి. ఎన్ని ఉంటాయనన్నా చెప్పండి రా, గట్టిగా చెప్పండి ఒకసారి. బాగా జ్వాలపడినట్టుగా ఉందా, బోరింగ్గా ఉందమ్మా, పర్లేదు అర్థమవుతుంది నాన్న. దేవునికి స్తోత్రం. అది ఎన్ని రకాలు ఉంటాయనన్నా, 21 రకాల వైద్యాలు ఉంటాయి. మచ్చుకు 2 చెబుతాను మీకు నేను. ఏమిటంటే, తుమ్మబంక, పటిక బెల్లము, కుంకుమ పువ్వు, ఈ 3 మెత్తగా నూరి ద్రాక్షరసలు ఉడకబెట్టి ఆ రోగికి పట్టిస్తే ఆ రోగం నయమైపోద్దట. శాస్త్రమేనండో, ఇది సొంతంగా చెప్పడం లేదు. తుమ్మబంక, పటిక బెల్లము, కుంకుమ పువ్వు, ఈ 3 మెత్తగా నూరి ద్రాక్షరసలు ఉడకబెట్టి ఆ రోగికి ఇస్తే ఆ రోగం నయమైపోద్దట. రెండోది ఏమిటంటే, 9 నీరుల్లి వెల్లుల్లిపాయలు మెత్తగా నూరి ఆ రోగికి పట్టిస్తే ఆ రోగం నయమైపోద్దట. ఇలా ఎన్నున్నాయి చెప్పండి, ఎన్నున్నాయనన్నా? 21 ఉన్నాయి. అది ఒక హాస్పిటల్ చుట్టూ తిరిగితేనే ఇల్లు గొల్ల ఒళ్ళు గొల్ల. అది నువ్వు దేనికన్నా వెళ్ళు. ఏమన్నా డాటగా జ్వరం వస్తుందని చెప్పామనుకోండి, ఏం చేసేవాళ్ళు, ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు, ఒక యాంటీబయాటిక్ ఇంజెక్షన్ చేసేవాళ్ళు, అది పారాసిట్ టాబ్లెట్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అదేం ఉండదు. నీకు అన్నీ ఆ టెస్ట్, ఈ మలేరియా అంటారు, టైఫాయిడ్ అంటారు, డెంగ్యూ అంటారు, కరోనా అంటారు, అలాగే చెప్పి 5,000 రూపాయలు బిల్లు చేసి ఇంటికి పంపించేస్తారన్నమాట. అది ఇలాగా ఒక హాస్పిటల్ తిరిగితేనే సమస్తం అయిపోతుంది కదా. ఇలాగ ఎన్ని హాస్పిటల్ తిరిగింది ఆవిడ? 21 హాస్పిటల్ తిరిగింది. 12 ఏళ్ళు పట్టింది ప్రయోజనం పెట్టారు. అది ఆయన తగ్గలేదు. ఆ 12 ఏళ్ళకి డబ్బులు మొత్తం అయిపోయినది సంగతి. అది 12 ఏళ్ళు ఉన్న రోగం వచ్చినా కూడాను డబ్బులు మొత్తం అప్పటికి అయిపోయినాయి అనమాట. ఆ డబ్బు మొత్తం అయిపోయిన దాకా కూడా ఆమె హాస్పిటల్ చుట్టూ తిరుగుతూనే ఉన్నది ప్రయోజనం పెట్టారు. అంతేకాకుండా ఒక వైద్యానికి గిట్టక రోగం ఎక్కువైపోయింది. అది మనం కనుక తలనొప్పికి టాబ్లెట్ వేసుకుంటే గ్యాస్ ట్రబుల్ వచ్చినట్టుగా, అంతే కదండి, సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి కదా. అలా ఏమైపోయినాయి, ఈ 21 రకాల వైద్యాలకు ఏమైపోయిందంటే ఆమెకి రోగం ఎక్కువైపోయింది. ఒక వైద్యం గిట్టక రోగము ఎక్కువైపోయింది, కానీ తిప్పల పడుతుంది, కానీ మొత్తం అయిపోయినాయి, కానీ రోగం మాత్రము తగ్గలేదు. అలా తగ్గకపోతే యోధా సాంప్రదాయాలు ఏం చేస్తారంటే, ఈమెను చాపెది కూర్చోబెట్టుకొని 4 మోసుకొని పోయి 4 రోడ్లు కలిసి చోట కూర్చోబెడతారు. మన బుట్టాయిగూడెం జంక్షన్లో కూర్చోబెడతారు. అది అందరూ వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఏదో ఒక కొంత సమయానికి ఎవరో ఒకరు అకస్మాత్తుగా వచ్చి ఆమెను భయపెట్టి, నీ రక్తస్రావం లే అనగానే ఆ భయానికి అదురికి అనగానే మనకి ఎక్కిళ్ళు ఆగిపోయినట్టుగా ఆమె స్రావం ఆగిపోద్దట. అది వాళ్ళ ఆచారం అన్నమాట, యోధా సాంప్రదాయ ఆచారము. అంచేత ఏం చేశారు, ఈమెను మోసుకొని పోయి ఆ 4 రోడ్డు కలిసి జంక్షన్లో కూర్చోబెట్టారు. అందరూ వెళ్ళిపోయారు. ఈమె భయపడుతూ ఉంది. నన్ను ఎలా భయపెడతారు, నన్ను పామేస్తారా, తేలేస్తారా, కరొచ్చు కొట్టేస్తారా, నన్ను ఎలాగ భయపెడతారో అని చెప్పేసి ఆమె భయపడుతూ ఉంది. ఇలా భయపడుతూ ఉండగా ఎవరూ రాలేదు. కానీ ఈలోపు సువార్త దండయాత్ర మాత్రం వస్తూ ఉంది.
ప్రభు వారు వస్తూ ఉన్నారు, అనేక మంది వస్తూ ఉన్నారు అన్నమాట. అందరూ గుసగుసలు ఆడుకుంటున్నారు, చెప్పుకుంటూ ఉన్నారు, ఈయన ఎవరో గొప్ప దేవుళ్ళ ఉన్నాడు, కుంటి వాళ్ళకు కాళ్ళు ఇస్తున్నాడు, గుడ్డి వాళ్ళకి కళ్ళు ఇస్తున్నాడు, చనిపోయిన వారు కూడా తిరిగి లేపుతుందని చెప్పేసి అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆ సమాచారం, ఆ మాట ఈవిడ విన్నది. ఆమె అనుకున్నది, కుంటివాళ్ళ కాళ్ళు ఇచ్చిన దేవుడు, గుడ్డివాళ్లకు కళ్ళు ఇచ్చిన దేవుడు, చనిపోయిన వారు తిరిగి లేపుతున్న వాళ్ళు కూడా, అంటే వారితో పోల్చుకుంటే నాది పెద్ద రోగమే కాదని చెప్పేసి, ఆయన వచ్చి నన్ను ముట్టుకోవడం కాదు, నేనే వెళ్ళి ముట్టుకుంటాను చెప్పేసి ఆమె కూర్చోంది కదా, కాళ్ళ ఉంటే రక్తం కారుతుంది కదా, జరుక్కుంటూ వెళ్ళిపోయి ఆయన వస్త్రపు చెంగును ముట్టుకున్నది. వెంటనే ఆమె రక్తధార కట్టెను. దేవునికి స్తోత్రం. అది వెంటనే రక్తధార కట్టిపోయింది. ప్రభు వారు సడన్గా ఆగిపోయారు. నన్ను ఎవరో ముట్టుకున్నారు, నాలో ప్రభావము బయటికి పోయిందన్నారు. పక్కన పేతురు ఉంటాడు కదా, ప్రభువా ఇందాక నుంచి అందరం మెదడిపోతా ఉంటే సైడ్ ప్లీజ్ పక్క తప్పుకొని అందరూ జనాన్ని ఇసిరేస్తున్నాం కదా, ఇప్పుడు ప్రత్యేక మళ్ళీ కొత్తగా నువ్వేమంటున్నా, నన్ను ఎవరో ముట్టుకునే ప్రభువా, నన్ను ముట్టుకుంటా నువ్వు ఏ సమాధానం చెప్తావు నువ్వు అని చెప్పేసి ఆయన మీద కోప్పడ్డారు వీళ్ళు. కానీ ప్రభువు స్పందించకుండా ఏమనంటే, నన్ను ఎవరో ముట్టుకున్నారు, ప్రభావం బయటికి పోయిందని చెప్పేసి అన్నారు. ఏమంటే నిజానికి ఎంతోమంది ఆయన ముట్టుకొని ఉంటారు, మరి అప్పుడు ఆయన స్పందించలేదు, ఈమెకు మాత్రమే ఆయన స్పందించాడు. కారణం ఏమిటి అని ఆలోచన చేస్తే, లేవీకాండములో 15వ అధ్యాయములో మొదటి వచనం చదువుదాం. లేవీకాండము 15వ అధ్యాయము మొదటి వచనము. మరియు యెహోవా మోషే అహరోనులకు ఏలాగూ సెలవిచ్చెను, మీరు ఇశ్రాయేలుతో ఇట్లనుడి, ఒకని దేహమందు స్రావమున్న ఎడల ఆ స్రావము వలన వాడు అపవిత్రుడగును. చాలమ్మ, అది ఏంటట, ఒకని దేహమందు కనుక స్రావం ఉంటే ఏమవుతుంది, ఆ స్రావం వలన వాడు అపవిత్రులైపోతారు, అపవిత్రులైన వాడిని ముట్టినవాడు కూడా అపవిత్రుడైపోతాడు, వాడు సాయంకాలం కడదాకా ఉండాలి, తన బట్టలు తానే ఉతుక్కొని మరలా వచ్చిన దాకా కూడా అపవిత్రుడిగానే ఉంటాడనమాట. అది ధర్మశాస్త్ర చట్టం అనమాట. అందుచేత ఈ స్త్రీ స్రావంతో బాధపడుతుంది కాబట్టి, ఈమె అపవిత్రురాలు కాబట్టి ఆయన ముట్టుకోగానే ఈమె యొక్క ప్రభావము ప్రభువారి మీద కూడా పడిపోయింది. అప్పుడు ఆయన ఆగిపోయి, నన్ను ఎవరో ముట్టుకున్నారు, నాలోంచి ప్రభావము బయటికి పోయింది, ఎవరో రండి అనగానే అప్పుడు ఆ స్త్రీ విన్నది, ఆ మాట విని తిడతాడేమో అని కొంచెం భయపడుతూ వణుకుతూ వచ్చిందనమాట. వచ్చినప్పుడు అప్పుడు ఆయన కూల్గా అన్నాడు, అమ్మా ఇప్పటిదాకా ఈ 12 సంవత్సరాల నుంచి ఈ రక్తస్రాపు రోగము చేత నీకు సమాధానము లేదు, ఇప్పుడు విశ్వాసం చేత నన్ను ముట్టుకున్నావు కాబట్టి నీ బాధ నివారణ అయిపోయింది, సమాధానం గల దానివై పొమ్ము అని చెప్పారు. దేవునికి స్తోత్రం. అది అర్థమవుతుందన్నా. అయితే ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏమిటంటే, మనం ఆ సమాధానం ఎందుకు కోల్పోతున్నామంటే, రోగాలు వచ్చుట ద్వారా సమాధానము కోల్పోతున్నాం. రెండో మాట ఏమిటన్నా, రోగాలు వచ్చుట ద్వారా సమాధానము కోల్పోతున్నాం. సరే మంచిది. అయితే రోగాలు ఎందుకు వస్తాయి పాస్టర్ గారు అని ఆలోచన చేస్తే 2 రకాలుగా వస్తాయండి రోగాలు. మొదటిదేమో ప్రభు చిత్తార్థమై ఆయన మహిమార్థమై వచ్చాయి కొన్ని, ఆయన మహిమ కోసము ప్రభు చిత్తార్థమై వచ్చే రోగాలు కొన్ని. రెండవదేమో నువ్వు నేను తెచ్చుకునేవన్నమాట. ఎలాగంటారు అంటే, బైబిల్ గ్రంథంలో హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చిందండి. ఎవరికి వచ్చింది నాన్న? హిజ్కియాకి వచ్చింది. ఎందుకు వచ్చింది? రీజన్ ఏమి లేదు దానికి. అది ఇప్పుడు యెషయా ప్రవక్త వచ్చాడు, అబ్బా నీ టైం అయిపోయింది అబ్బా చక్కబెట్టుకో అని చెప్పేసి అన్నాడు. ఏడుపు వచ్చేసింది, ఆ మరణ భయం చేత ఏడుస్తూ ఉన్నాడు. ఎందుకు చేసే ప్రభువా ఇలా ఎందుకు చేశాను అన్న, 50 ఏళ్ళు నా వయసు 50 వచ్చినాయి కదా, ఈ 50 చంపేస్తావు నన్ను అని చెప్పేసి బాధపడినప్పుడు దేవుడు సమాధానం చెప్పలే, ఇదిగో నువ్వు ఇలా చేసావు కాబట్టి ఇలా చేస్తున్నాను అనలేదు. శభాష్ నువ్వు చేసినవన్నీ మంచివే, 15 సంవత్సరాలు ఆశిస్తున్నా పో అన్నాడు. అనమాట. మరి ఎందుకు వచ్చిందండి అంటే, ఆ రోజుల్లో మరణకరమైన రోగం అంటే క్యాన్సర్ వచ్చింది ఆయనకి. రాచపుండు పుట్టింది. ఈ రాచపుండు పుడితే క్యాన్సర్ వస్తే ఎవరైనా చచ్చిపోవాల్సిందే, మాకు వైద్యం లేదు. కానీ ఈ రోగం రావడం ద్వారా బాగుపడిపోతే ఏమవుతుంది, అరే హిజ్కియా రాజు గారికి, ఇశ్రాయేల్ రాజుకి క్యాన్సర్ వచ్చిందిరా, చచ్చిపోవాలి కదా, ఎలా బతికాడు కనుక్కొని రాపోండి అంటే సమాచారం చెప్తాడు, ఏమో నాకు తెలియదండి నా దేవుడు బాగు చేశాడు అనగల. అబ్బా ఇశ్రాయేల్ దేవుడు గొప్ప దేవుడు రా ఆయన చెప్పుకుంటారని చెప్పి హిజ్కియాకి రోగం పెట్టాడు దేవుడు. కానీ మనవాడు చెప్పలేదులేండి, వేరే విషయం అది, తర్వాత సంగతి. ముందు కానుకలు చూపించి తర్వాత చెప్పాడు. అది అందుకే దేవుడు కోపించాడు. అని ఉద్దేశం ఏమిటి, దీనికి ఉద్దేశం ఏమిటి, ఇప్పుడు నాకు నీకు తగ్గిపోతే పెద్ద విషయం ఏముందమ్మా, దానికి ఎంతమంది తెలుస్తుంది. ఇప్పుడు గణపారంలో మీకు వచ్చిందనుకోండి, గణపారం తగ్గిపోతే గణపారం తెలుస్తుంది. అదే రాజుగారికి వస్తే ప్రపంచం మొత్తం తెలుస్తుంది అన్నమాట. అందుకు తన మహిమార్థమయ్యి దేవుడు హిజ్కియాకి రోగాన్ని కలుగజేశాడు. తర్వాత అందరూ తెలుసుకున్నారు కొన్ని, వేరే విషయం అది. బబులోను రాజు వచ్చింది, అతను వస్తే బబులోను రాజు వచ్చేసి ఎలా తగ్గిపోతే కనుక్కోమని సేవకులను పంపించినట్ట. పంపిస్తే మనోడు ఏం చేశాడు, ఆ కొట్టుకు తీసుకెళ్ళిపోయి ఈ బంగారం చూడు, ఈ వెండి చూడు అని చెబుతుంటే వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించలా. అది ఆ తర్వాత పక్కన మాకు దగ్గర ఉండేయండి, నీ రోగం వల్ల తగ్గించి చెప్పమన్నాడు అనమాట. అప్పుడు చెప్పాడు అన్నమాట.
కానీ దేవుడు కోపించాడు. అసలు నీకు రోగం పెట్టిందే నా మహిమార్థం అయితే నువ్వు అవి చూపిస్తావేటి నువ్వు అని చెప్పి రాబోయే లేకుండా పోతే పో అన్నాడు అన్నమాట. సరే, ఆ టాపిక్ నాది కాదు, కానీ ప్రభు మహిమార్థమయ్యే వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఉంటారండి, రోగం బాగైపోద్ది, దేశం తిప్పుతాడు దేవుడు. దాన్ని బట్టి ఏం చేస్తాడు దేవుడు? ఇదిగో నన్ను ఒకప్పుడు నేను విగ్రహాల దగ్గర ఉండేవాడిని అండి, నన్ను ఎవరూ బాగు చేయలేదండి, కానీ దేవుడు నన్ను బాగు చేసాడండి, యేసుప్రభు నిజమైన దేవుడు అని చెప్పి ప్రపంచం తిప్పుతుంటారు అతన్ని. అంటే సాక్షార్థంగా వాడుకుంటాడు వ్యక్తి. అది ఒక రీజను. ఇంకో విచిత్రం ఏంటంటే నాకు బాగా ఆశ్చర్యం అంటే, ఎలీషాకు వచ్చిన మరణకర రోగం ఎవరికి వచ్చిందంట నాన్న? ఎలీషాకే మరణకరమైన, ఆయనకి 52 సంవత్సరాలు, అలాగే చచ్చిపోయాడు ఆయన. విచిత్రం అది. హిజ్కియా బాగుపడ్డాడు, కానీ ఎలీషా చనిపోయారు అలాగే 52 సంవత్సరాలు. మనం ఏమనుకుంటే 50 ఏళ్ళు చచ్చిపోయి చిన్న వయసు అనుకుంటాం, మనం చిన్న వయసే, అప్పటికి ఇంకా చిన్న వయసే ఎలీషా గారికి, కానీ దేవుడు అంతే ఆయుష్ ఇచ్చాడు. అది ఎలీషాకు మరణకరమైన రోగం కలుగుగా రాయబడింది. ఆయన ఎంత గొప్పవాడు అంటే మీకు తెలుసు, ఆయన చనిపోయిన తర్వాత పాతి పెట్టబడితే సంవత్సరానికి సైనికుడు చనిపోయి పక్కన పాతి పెడితే ఈయన ఎముకల దగ్గర ఆయన బతికాడట. అది అంటే ఎలీషా ఎముకలకు కూడా జీవం ఉన్నది, దేవునికి స్తోత్రం. అది అటువంటి పరిస్థితుల్లో అంత గొప్ప దైవజనుడికి ముందు వరుసలో ఉండే దైవజనుడికి ఏమొచ్చింది? మరణకరమైన రోగం. ఎందుకు వచ్చిందంటే ప్రభు చిత్తం. అది ఈ కరోనా కాలంలో మనం మే నెలలో పిట్టలు రాలిపోయారు సేవకులు. అది పిట్టలే. అది ప్రతిరోజు మరణ వార్త విన్నాం. ఈరోజు పాస్టర్ గారు చచ్చిపోలేదు అంటక లేదండి. అది అసలు ఇంకా కొంతమంది కోలుకోలేకపోయారన్నమాట. అది అటువంటి పరిస్థితులు. అప్పుడు అన్యులు ఏమైనా హేళన చేస్తూ ఉన్నారు, కొంతమంది దుర్మార్గులు. అందరికీ రోగాలు వస్తాయండి, కానీ వాళ్ళు ఏమంటారు? మీ దేవుడు స్వస్థపరిచే దేవుడు అంటున్నారు కదా, మరి పాస్టర్ చచ్చిపోతా ఉంటే ఏం చేశాడు మీ దేవుడు అని చెప్పి ఎగతాళి చేసే చాలామంది మూర్ఖులు. ఏమండి, దేవుడు పరమ కుమ్మరి, ఆయన చేతులు మంటి పాత్రలము. కొమ్మరి తన కుండల్ని పగలగొట్టుకుంటాడు, బాగా తయారు చేసి ఏమైనా చేసుకుంటాడు. అడగట నువ్వెవడు నేనెవడం, అది ఆయన ఇష్టమండి. అది నీ కొడుకు నువ్వు ఎందుకు కొడుతున్నావు అడిగితే ఏమంటున్నావు నువ్వు? నా కొడుకు నా ఇష్టం అంటలేదా నువ్వు? మరి ఆయన ఇష్టం, మరి చంపుకుంటాడు, పెంచుకుంటాడు, నీకెందుకు బాధ, పక్కోడికి నీకెందుకు, నువ్వు సరిగ్గా ఉండు. అది అర్థం కాక దేవుని దూషిస్తారు ప్రయోజన బిడ్డారా. అది ప్రభు చిత్తార్థం అయితే ఎలాగైనా మనము పోవాల్సిందే. ఆయన ప్రభు కృప ఉంటే బతుకుంటాము, లేదు పిలుచుకుంటే ఆయన సన్నిధానికి వెళ్తాం. మనకున్న గొప్ప కృప ఏమిటి? మనం అక్కడికి చనిపోయి మళ్ళీ బతుకుతాం మనం. దేవునికి స్తోత్రం. అది చనిపోయి అలాగే ఉన్నాం. లోకులు ఏం చేస్తారు? చనిపోయి అలాగే ఉండిపోతారు, ఆ తర్వాత రెండో మరణంకి వెళ్ళిపోతారు. కానీ మనకి రెండో మరణము లేదు, యుగకాలు బతికే ఉంటాం ప్రయోజన బిడ్డారా. మన నిరీక్షణ గొప్పది. అది తన టాపిక్లోకి వస్తాను నాన్న. అంచేత ఏమిటంటే ప్రభు చిత్తార్థమై ఆయన మహిమార్థంకి వచ్చే రోగాలు కొన్ని. రెండోది ఏంటంటే ఎక్కువగా మనం తెచ్చుకునేవి. ఎలాగంటారు? నిర్గమాకాండములో 15వ అధ్యాయంలో 26వ వచనం మీకు తెలిసిన మాటే. నిర్గమాకాండము 15వ అధ్యాయము 26వ వచనం. మీ దేవుడి యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలు అన్నింటినీ అనుసరించి నడిచిన ఎడలా నేను ఐగుప్తీయులకు కలుగజేసే రోగములలో ఏది మీకు రానివ్వను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. చాలాసార్లు మనం విన్నాం సండే స్కూల్ వాక్యం. 3 మాటలు చెప్పండి అన్నాం. దేవుని వాక్యమును శ్రద్ధగా వినాలి, న్యాయంగా బ్రతకాలి, ఆజ్ఞలు పాటించాలి. ఇలా చేస్తే రోగాలు రానివ్వను అన్నాడు. నా మాటలు మీకు అర్థమవుతుంది అన్న? సిస్టర్ గారు అర్థమవుతున్నాయమ్మా? ఏమన్నా మొట్టమొదటి ఏం చేయాలరా? వాక్యమును శ్రద్ధగా వినాలి, రెండవదిగా న్యాయంగా బ్రతకాలి నీ పరిధిలో, మూడవదిగా ఆయన ఆజ్ఞలు పాటించాలి. ఇలా చేస్తే రోగాలు రానివ్వను అన్నారు ప్రభులు వారు. అలా చేయకపోతే చెప్పండి రా, అలా చేయకపోతే ఇలా చేస్తే రానివ్వను అన్నాడు. ఇలా చేయకపోతే అవి మొత్తం వచ్చి కూర్చుంటాయి అన్నమాట. అది సంగతి. అది అంచేత ప్రియదేని బిడ్డలారా, రోగాలు ఎక్కువ ఎందుకు వస్తున్నాయంటే ఇందుకే వస్తున్నాయి. మందిరానికి వస్తారు చాలామంది, వాక్యము వినరు. అది త్వరగా అయిపోతే వెళ్ళిపోదామని కొంతమంది, ఏదో పెట్టారు కాబట్టి రావాలని కొంతమంది, అనాసక్తిగా వచ్చేవాళ్ళు ఉంటాం. వాళ్ళ వల్ల ప్రయోజనం లేదన్నమాట. సరే మీరంటే మంచివాళ్ళు లేండి, అందరూ వింటున్నారు చక్కగా. ఇప్పుడు పెద్ద పెద్ద కూటలు పెడతారు, అంతెందుకని బయట మనకెందుకు? అక్కడ నదీ తీరమున అపోస్తలైన పౌలు మీటింగ్ పెట్టారట. అనేక మంది స్త్రీ వచ్చి వినుచుండిరి అని రాయబడింది అక్కడ. కానీ లూదియా హృదయం మాత్రమే తెరబడి, మరి మిగతా వాళ్ళు వింటలేదా? వినుచుండిరి అని రాయబడింది అక్కడ. అది ఎందుకు ఎలా వింటున్నారు? కొత్త పాస్టర్ కూడా వచ్చారట, చూద్దామని వచ్చారు కొంతమంది. అయిపోయిన తర్వాత పలారం పెడతారా, భోజనం పెడతారని కొంతమంది వచ్చారు. అది కొంతమంది తప్పులు పడదామని కొంతమంది వచ్చారు. ఇది కొత్త బోధగా ఉంది కొంతమంది వచ్చారు మాట, రకరకాలుగా వచ్చారు మాట. కానీ లూదియా మాత్రమే తన బ్రతుకును సరి చేసుకోవడానికి వచ్చి వచ్చింది ప్రియతని బిడ్డలారా. దేవునికి స్తోత్రం. అది 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 తన సమస్య కోసం వచ్చిందన్నమాట. ఏదో దేవుని దాసుడు వచ్చాడు,
ఏం చెప్తే విందామని చెప్పి తను విని తన బ్రతుకును సరి చేసుకొని అంటుందన్నమాటను. తన బాప్తిసం పొంది కాక నేను విశ్వాసం గలదని ఏం చేస్తే నైట్ కూడా రాయ్యా అంటుందన్నమాట. ఎంత గొప్ప భాగ్యం. అనేక మంది వినుచుండిరి, అందరూ భక్తి కలిగిన స్త్రీలే, ఈమె కూడా భక్తి కలిగిందే, కానీ ఆమె ఒక్కటే విన్నద ప్రయోజనం బిడ్డ. మిగతా వాళ్ళు కూడా వింటున్నారు, ఎందుకు ఉపయోగం ఏముంది, ఏదో చెప్పు చెప్పులే ఇంక అయిపోయిందా అన్నట్టుగా చూస్తున్నారు అన్నమాట మిగతా వాళ్ళంతా. అది ఆమె మాత్రమే ఉంది కాదు. అంచేత అలా కాదు, లూదియేలాగా వాక్యం వినాలి. అది రెండవదిగా న్యాయంగా వివరించట్లేదని పై మాట చెప్తున్నాను. న్యాయంగా బ్రతకాలి, నీ పరిధిలో న్యాయంగా బ్రతుకు ప్రయోజనం పెట్టారు. అది నీ ఇంట్లో వాళ్ళు, నీ వీధిలో వాళ్ళు, నీ బంధుమిత్రాదులు నీ న్యాయవంతురాలు నీతిమంతులు అనలేకపోతే నీ భక్తి దండగ ప్రయోజనం పెట్టారు. అది నిజమంటానండి. నీ కబుర్లు చెప్పడలేదు, ఎట్ ద సేమ్ టైం మీరు మా ఇంటికి వచ్చినా కూడాను నా భార్య నా పిల్లలు నేను చనిపోయేంతలో నా భర్త నీతిమంతుడు నా భార్య అనలేకపోతే ఇక నేను ఊరూరు తిరగడం దండగ ప్రయోజనం పెట్టారు. అది ఎక్కడికి పోతే ఉపయోగం ఏముంది. అది నాకంటే మనకంటే సాతానికి ఇంకా బాగా తెలుసు వాక్యం. అది మనకన్నా కొంతమే తెలుసు, వాడికి బాగా అన్నీ తెలుసు. అది వాడు దేవునికే బోధకుడు అనమాట, శోధకుడు వాడు. అది అటువంటి పరిస్థితుల్లో వాడికి మన తేడా ఏంటి, వాడు నీతిమంతుడు కాదు, వాడు మనము నీతిమంతులం అవ్వాలా, న్యాయవంతులం అవ్వాలి. ప్రయోజనం బిడ్డలారా, నీ పరిధిలో నువ్వు పలానామే మన వీధిలో చెప్పుకుంటూ చాలండి మన గురించి, మా గొప్ప ధన్యత. అది మన ఇంట్లో సాక్ష్యం ఉంటే చాలు సార్ ప్రయోజనం బిడ్డల. ఎంతోమందికి ఇంట్లో సాక్ష్యం లేదు, వీధిలో సాక్ష్యం లేదు, బంధుమిత్రాదుల్లో సాక్ష్యమో లేదు. ప్రయోజనం బిడ్డ, అది ఆ సాక్ష్యం సంపాదించుకోవాలంటే నువ్వు న్యాయంగా బ్రతకాలి అని వాక్యం సెలవిస్తాను. అది రెండోది న్యాయంగా బ్రతకాలి. మూడవదిగా ఆజ్ఞలు పాటించాలి. ఎన్ని ఆజ్ఞలు చెప్పండి అన్న? 10 ఆజ్ఞలు. వెరీ గుడ్. మొట్టమొదటి అసలు ధర్మశాస్త్రం 613 ఆజ్ఞలు ఉన్నాయి. దాని కాస్త 10 అనుకోండి, 10లో ఇమిడిపోయి ఉన్నాయి అనుకోండి. ఈ 10 కాస్త ఎన్ని అయినాయి? 2 అయినాయి. ఆ 2 కాస్త ఎన్ని అయినాయి? 1 కూర్చుంది. అది సంగతి. ఎన్ని అయినా నాన్న? 1. ఏంటి ఆజ్ఞ? యోహాను వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం. యోహాను వ్రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయములో 23వ వచనం. అంటే 1. ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారముగా ఒకరినొకడు ప్రేమింపవలెను అనునదియే చాలన్న. అది ఏంటంటే ఆజ్ఞ, ఒకరినొకడు ప్రేమించుకోండి అని చెప్పేసి అన్నాడు. వినండి అన్న, ఏమన్నాడు రా? ఒకరినొకడు. ఇప్పుడు ఇంతకుముందు ఏం చెప్పబడింది? ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమంటోంది. కొంచెం మాడిఫికేషన్ జరిగింది. ఎందుకని అంటారు అంటే, పొరుగువాడు అంటే కొంచెం పక్కినోడు అనుకుందాం, సపోజ్ కాదులేండి, మామూలుగా అలాగంట. పొరుగువాడు అంటే కొంచెం దూరం అనుకుందాం. ఇప్పుడు అలా కంటున్నాడు. ఏమన్నాడు ఇప్పుడు యోహాను భక్తుడు? పొరుగుడు దాకా ఎందుకు లేరు అబ్బాయి, నీ ఇంట్లో వాళ్ళని ప్రేమించురా అని చెప్పేసి అన్న ఫస్ట్. అది అంటే ఏంటి, అర్థం ఏంటి? అత్త కోడలను ప్రేమించాలా, కోడలు అత్తగారిని ప్రేమించాలా? జరుగుద్దా ప్రపంచంలో ఎక్కడైనా సరే? చెప్పండి అమ్మా. అత్తగారు కోళ్ళని ప్రేమించిద్దా? చస్తే ప్రేమించదు. కోళ్ళ అత్తగారు ప్రేమించిద్దా? నిస్సందేహంగా జరగదు. కానీ ఇప్పుడు మనం జరిగించాలా? దేవునికి స్తోత్రం. అది ప్రపంచంలో ఎక్కడా జరగదు, మనం జరిగించాలన్నమాట. అది ఎందుకు అలా అత్త కోడలో తల్లి కూతురులాగా ఉంటున్నారు అంటే వాళ్ళు క్రైస్తవులండి అని సాక్ష్యం అంది. అది మనకు లోకములకు వేరుగా ఉంది, లోకంలో కలిసిపోవడం కాదు మనము. అది వాళ్ళు వేరు కాపురం పెట్టారండి అని చెప్పి అనుకుంటే మనం వేరు కాపురం పెట్టకూడదు అనమాట వ్యవహారం అక్కడ. అది ఎందుకు పెట్టారు వేరు కాపురం అంటే? వ్యవహారం ఏంది? ఏదో ఉద్యోగం ఉండో వ్యాపారం ఉండే పని నిమిత్తం కాదు. అత్తాకోళ్ళ గిట్టక ఏదో వేరు కాపురం పెట్టారు. ఈ దిక్కు మన సాక్ష్యం మన కొంపల్లో ఉండకూడదు. అది భాష మరటగా ఉందా గారు? ఎవరికో బాగా అది అర్థమవుతుంది అన్న. మన లోకానికి వేరే ఉన్న వారం మనం, అది సంగతి. అది ఇప్పుడు ఇలా చెప్తానండి. మా నాన్నగారు మన గతించిపోయారండి, జూన్ నెలలో గతించిపోయారు. మా అమ్మగారు ఉన్నారు. ఇప్పుడు ఇలా వాక్యం చెప్తున్నా కదా మీకు నేను. పొరపాటున మీరు ఒక రోజున మా ఊరు వచ్చారు, మీరు, నేను ఇంట్లో లేను. మా అమ్మగారి దగ్గర కూర్చొని, అమ్మ అయ్యగారు బాగా చూసుకుంటారు మిమ్మల్ని అంటే, ఏమనమ్మా వాడు ఊరు తిరిగి ఎత్తగా ఒక ముద్ద బోవెట్టడని అన్నారు అనుకోండి. నా భాష మీకు అర్థమవుతుందా? వాడు ఊరు తిరిగి వాక్యాలు చెబుతాడు కానీ ఒక ముద్ద అన్నం పెట్టండి నాకు కనీసం చూపించడమ్మా అందరికి మా అమ్మగారు. ఇప్పుడు మీరేం చేస్తారు? ఓహో ఇలాగా పాస్ట్గా సాయం అని చెప్పేసి ఇప్పుడు ఇలా కూర్చున్నా ఇలా వాక్యం చెప్పేస్తున్నా. అప్పుడు మీ స్థితి ఎట్లా ఉంటుంది? ఈయనంట కబుర్లు చెబుతాడు, ఇంటికి వెళితే వాళ్ళ అమ్మగారు కనీసం భోజనం కూడా పెట్టడట అని చెబుతా. చెప్పు బాగా చెప్పు అని చెప్పి ఏమో మాత్రం ఎంతో. అది పైగా వాక్యం అయిన తర్వాత ఆయన బోల్డ్ కబుర్లు చెబుతారు కానీ ఇంటి దగ్గర పోతే ఏమీ ఉండదు అంటారు పేదరి పట్ల. అంటే ఏంటి, నాకు ఇంట్లో సాక్ష్యం లేదు. అది అంతే కదా నాన్న. అలాగే నువ్వు ఎంత భక్తి చేసినా కూడాను ఇంట్లో సాక్ష్యం లేకపోతే, నీ ఇంట్లో ప్రేమించలేకపోతే ఏం లేనట్టు. మా ఆవిడ మా కోడలు యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత నన్ను బాగా చూసుకుంటుందండి. ఎంత గొప్ప సాక్ష్యం ప్రేమ. ఇంతకన్నా నీకేం కావాలి చెప్పండి? అది ఎవరినో ప్రేమించడం కాదు, ఇంట్లో వాళ్ళని ప్రేమించడం సంతోషం. అది తల్లి కూతురు ప్రేమించుకోవాలి, ఆ తర్వాత తోడుకోళ్ళు ప్రేమించుకోవాలి. అది తోడుకోళ్ళ విరోధం ఉంటుంది కదండి సహజంగా. అది ఆ చేత యోహాను గారు ఇవన్నీ చూసి అన్నాడు, అరే అబ్బాయి పక్కింటి దాకా ఎందుకు లేరు అబ్బాయి, పక్కింటి వాళ్ళు బాగానే ఉంటారు ఎప్పుడు.
వాళ్ళు ఎప్పుడు ఒకసారి ఇంటికి వచ్చేది, ఇంట్లో ఉంటారు చూసారు కోసం వీళ్ళని ప్రేమించడం ముందని చెప్పాడు అనమాట. అది అంచేత 3 విషయాలు. వాక్యమును శ్రద్ధగా వినాలి, న్యాయంగా బ్రతకాలి, అందరిని మనము ఇంట్లో వాళ్ళని ప్రేమించాలి, వీధి వాళ్ళని ప్రేమించాలి, అందరినీ కూడా మనము ప్రేమ కలిగి ఉన్నట్టయితే రోగాలు రావు. ఇలా ఉండకపోతే వచ్చి కూర్చుంటాయి. అది ఏ దేశపు రోగాలు బుజ్జి? ఏ దేశపు రోగాలు నానా? అక్కడ రాశాడు చూడరా, ఐగుప్తు దేశపు రోగాలు. అది సంగతి. ఏ దేశపు రోగాలు? ఐగుప్తీయులు కలుగ చేసిన రోగములు ఏది మీకు రాని. ఐగుప్తీయులకు కలుగ చేసిన రోగాలలో ఏది మీకు? ఏ దేశపు రోగాలు అంటున్నా చెప్పండి రా. ఐగుప్తు దేశపు. ఏంటంటే అవి మచ్చుకు చూద్దాం, రెండు రిఫరెన్స్ చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 28, 27. ద్వితీయోపదేశ కాండములో 28వ అధ్యాయంలో 27వ వచనం. యెహోవా ఐగుప్తు పుంటి చేతను, మూలవ్యాధి చేతను, కుష్టు చేతను, గజ్జి చేతను నిన్ను బాధించును. చాలమ్మా అది సంగతి. ఒళ్ళంతా పుండ్లు పట్టం, ఆటలమ్మ, తట్టు, పొంగు అంటాం చూశారు. ఇవి అన్నమాట. రెండవది కుష్టు వ్యాధి. దేవుని దగ్గర నిర్మూలం అయిపోయిందిలేండి, అక్కడక్కడ ఉంటుందట. తర్వాత ఏంటన్నామా? మూల వ్యాధులు. ఆ తర్వాత చర్మ వ్యాధులు, అది గజ్జి అలాంటి అన్నమాట. ఇవన్నీ ఏ దేశపు రోగాలు ఇవే? ఇండియాయి కాదు, ఇస్రాయేలీ కాదు, ఐగుప్తు దేశపు రోగాలు. దేవుని మాట వినకపోతే ఆయన పంపించేస్తారట. అది సంగతి. ఇంకా ఉన్నాయి. 60వ వచనం, 60, 28, 60. నీవు భయపడిన ఐగుప్తు క్షయ. అది సంగతి. టీబీ అంటారు, నెమ్మ అంటారు. అది ఇక్కడ అది అంటారు. ఇప్పుడు ఇక్కడ ఈ జిల్లాలో ఏమంటారమ్మా? నెమ్మ అంటారా? టీబీని ఏమంటారా? నెమ్మేనా? అది లోపల కఫం పడితే ఏమంటారా? నెమ్ము. అదే నెమ్ము అంటున్నాను. అది నెమ్ము వ్యాధి అన్నమాట. అది ఇది కరోనా కంటే డేంజర్ ఇది యాక్చువల్గా. ఎలాగంటే దీనికి వ్యాక్సిన్ ఉంది, మెడిసిన్ ఉంది, ట్రీట్మెంట్ ఉంది. ఇప్పటికీ భారతదేశంలో 2000 మంది చనిపోతున్నారు. 2000 మంది చనిపోతుంది ఈ రోజుకి కూడా. అది అంత భయంకర రోగం ప్రియదని బిడ్డలారా. దేవుని మాట వినకపోతే అవి పంపించేస్తారన్నమాట. అది 65వ వచనం, 65. ఆ జనములలో నీకు నెమ్మది కలుగదు, నీ అరకాలికి విశ్రాంతి దొరకదు. అక్కడ యెహోవా హృదయ కంపం అంటే గుండెపోటు, హార్ట్ అటాక్ రావటం, నేత్రక్షీణత, కళ్ళు కనపడకపోవటం, ఏ రోగం లేకపోయినా ఏదో రోగం ఉందనుకోవటం నీకు కలుగును. అది సంగతి. అది గుండెపోట్లు, కళ్ళు కనపడకపోవటాలు, మనోవ్యాధన. అది అంటే సమాధానం లేకపోవటం ప్రియదని బిడ్డ. అది నీ అరికాలికి విశ్రాంతి దొరకదంటే హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నా కానీ డాక్టర్ గారు ఏమి లేదు చెప్తున్నా కానీ ఈ డాక్టర్ గారు బాగా చూడలేదు, ఆ డాక్టర్ గారికి చూడలేదు, అక్కడ తిరగటమే జరిగింది. అరికాలికి విశ్రాంతి ఏది? అది అని చేత ప్రియదని బిడ్డలారా. ఇవన్నీ రాకుండా చేస్తానని చెప్పారన్నమాట. ఒకవేళ వచ్చినా కూడా స్వస్థపరచు యెహోవాను నేనే. దేవునికి స్తోత్రం చెప్పడమ్మా, దేవునికి స్తోత్రం. అయితే మన రెండో పాయింట్ ఏమిటంటే ప్రియదని బిడ్డలారా, రోగాలు వచ్చుట ద్వారా మన సమాధానము కోల్పోతున్నాం. మొదటి పాయింట్ అయిపోయింది, రెండో మాట అయిపోయింది. మూడోది జ్ఞాపకం చేస్తాను, మన సమాధానం ఎందుకు కోల్పోతున్నామో. లూకా సువార్త 7వ అధ్యాయము 50వ వచనం చదువుకుందాం. లూకా సువార్తలో 7వ అధ్యాయంలో 50వ వచనం, మూడో మాట. అందుకాయన నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచను. అంతేనా? తప్పు. నీ విశ్వాసం నిన్ను రక్షించను, సమాధానం గలదనమై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పాను. ఇక్కడ ఒక స్త్రీ ఉందండి, ఈమె కూడా కుమారేలేండి, స్త్రీ అని రాయబడింది. సరే ఎట్లయితే ఏమేలేండి. ఇక్కడ ఒక ఉందండి, ఆమెకేమీ లేదు, సమాధానము లేదు, పొందుకున్నది. ఎలాగో చూద్దామా అసలు. ఒక పరిసేడట యేసుక్రీస్తు వారిని విందుకు ఆహ్వానించాడు, భోజనానికి పిలిచాడు. పాస్టర్ గారు మా ఇంటికి రండి భోజనం చేయండి అని చెప్పేసి పిలిచాడు అన్నమాట. ఆయన భోజనం చేస్తుండగా ఒక స్త్రీ వచ్చి ఆయన పాదాలు పట్టుకొని, కాళ్ళు పట్టుకొని ఏడుస్తుందట, ఇలా తుడుస్తూ ఉందట, అత్తరబుడ్డి పాలు రాస్తూ ఉందట. నా ప్రశ్న ఏమిటంటే, ఏమండి భోజనం చేసేటప్పుడు కాళ్ళు పట్టుకోవడానికి అనుకూలంగా ఉంటాయా సిస్టర్ గారు? అనుకూలంగా ఉంటాయా? ఇలా కూర్చుంటారండి, అనుకూలంగా ఉంటాయా? పోనీ కుర్చీ మీద కూర్చుని అనుకూలంగా ఉంటాయా? ముందు టేబుల్ ఉంటుంది కదా, అనుకూలంగా ఉండదు. మరి ఎలాగంటారు అంటే, మనం తినే పద్ధతి వేరు, యూదులు తినే పద్ధతి వేరు. వారు ఎలా తింటారండి? వాళ్ళు గుండ్రటి బల్ల ఒకటి ఉంటుంది, చేతులు లేని కుర్చీలు ఉంటాయి చుట్టూతా. వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా పెట్టుకొని, కాళ్ళు వెనక పెట్టుకొని ఇలా స్టైల్గా భోజనం చేస్తారు వాళ్ళు. అది వాళ్ళు తినే పద్ధతి. వాళ్ళకి గంట సేపు తింటారు వాళ్ళు, మనం 5 నిమిషాలు తినేస్తాం ఏదో కొంపలంటుకు పోయినట్టు. అది కూడా తృప్తిగా తింటామా అంటే అది లేదు. అది
పిల్లలైతేనేమో సెల్ ఫోన్ చూసుకుంటా ఇంకా అదే కొంపలంటూ పోతున్నట్టు మళ్ళీ ఏదో పని ఉన్నట్టు మళ్ళీ అక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా అది చూసుకుంటే మెక్కేయటం. వీళ్ళేమో టీవీలు చూసినట్టు మేకలు తిన్నట్టు తింటాం టీవీలు చూస్తూ. అర్థమైన ఏదో చూసుకుంటాం మొత్తం ఏదో వాడి రోజులు మనకి ఎందుకులేండి అంటే తృప్తికి తినాం మనం, అది అందుకే అరగవదు మనకి అది. కానీ ఇశ్రాయేల్ ప్రజలు అలా కాదు నాన్న, వాళ్ళు చాలాసేపు భోజనం చేస్తారు. వాళ్ళు అక్కడే కూర్చొని వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు అన్నీ మాట్లాడుకుంటూ ఉంటారు. అలాగే క్రైస్తవ కుటుంబాలు కూడా ఏం చేయాలంటే అందరు కలిసి భోజనం చేయాలి. ఒక టైం పెట్టుకొని అందరు కలిసి భార్య భర్త పిల్లలు అందరు కలిసి. అందుకే నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉందరు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఎక్కడ 7 గంటల కొడుకు వచ్చేస్తాడు, అమ్మ అన్నం ఎట్టవే అంటాడు, తినేసి వెళ్ళిపోతాడు, ఇటు పోతాడు తెలియదు. 9 కూతురు వచ్చేద్దన్నమాట, ఆమె నా ఆకలి ఎత్తున్నాను అనమాట, తినేస్తుంది అనమాట. తర్వాత భర్త, తర్వాత ఎప్పుడో ఆమె చివరి ఆకలి తింటారన్నమాట. అది ఇంకెక్కడ తింటా నా మొఖం కలిసి లేదు పాడలేదు. అందుకని మాట ఎవరి జీవితాలు వాళ్ళే. అలా కాదు నాన్న, అది క్రైస్తవ సాంప్రదాయం క్రైస్తవ కుటుంబం యొక్క లక్షణం ఏంటంటే అందరు కలిసి భోజనం చేయాలి. భోజనం అయిన పిమ్మట కానీ భోజనం ముందు కానీ కలిసి ప్రార్థన చేయాలి. అది సంగతి. అది అది చెప్పడానికి బాగానే ఉంటుంది, ఇక్కడ ఆచరణే కష్టమైపోద్ది కదా, కానీ ఆచరిస్తేనే క్రైస్తవులం అవుతాం మనం అన్నమాట. అది సరే, పాయింట్లోకి వస్తాను. అంచేత ఈ పరిస్థితి ఏం చేశాడు, ఆడ కూర్చొని వాళ్ళు చక్కగా భోజనం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు యాక్చువల్గా అయితే మనలాగైతే ఏమంటారు, అమ్మ కొంచెం వెయిట్ చేయి, 10 నిమిషాలు వెయిట్ చేయి, వచ్చేస్తాను తినేస్తాను అంటాం మనం. కానీ ప్రభువు డిస్టర్బ్ చేయలేమని, ఎందుకంటే వాళ్ళు చాలాసేపు తింటారు కాబట్టి వాళ్ళు. అది అందుకే ఆయన ఇలా పెట్టుకుంటారు కాబట్టే, ఇలా పెట్టుకుంటారు కదమ్మా, ఇలా తింటారు కదా. భోజనపు రొమ్మున ఆనుకునే శిష్యుడు ఎవరికి యోహాను గారికి బిరుదు. ప్రభువారితో ఎప్పుడు భోజనంకి వెళ్ళినా కూడా ఇలా పెట్టుకుంటారు కాబట్టి ఈ రొమ్ము పక్కనే ఆయన ఉంటాడట యోహాను గారు. అర్థమవుతున్నా? ఆయన చేత అలా కాళ్ళు వెనక్కున్నాయి, ఇలా భోజనం చేస్తూ ఉన్నారు కాబట్టి మాట్లాడుకుంటూ తింటూ ఉన్నారు. ఆవిడ వచ్చేసి, ఆ అమ్మాయి వచ్చేసి కాళ్ళు పట్టుకొని ఏం చేస్తూ ఉంది, ఏడుస్తుంది. తర్వాత ముద్దు పెట్టుకుంటూ ఉంది. ఆ బుడ్డి పగలగొట్టి, అత్తర బుడ్డి పగలగొట్టి కాళ్లకు అభిషేకము చేస్తూ ఉంది. ఈ సంఘటన మనోడు ప్రభువు చెప్పే మాట వింటున్నాడు, కానీ ఆవిడకి వెళ్ళి చూసేస్తుంది అలాగా. ఎందుకని? ఆమె వ్యభిచారపు స్త్రీ, పాపపు స్త్రీ అన్నమాటను. అది ఈ విషయం అతను తెలుసు అతనికి. ఈమె వ్యభిచార పాపపు స్త్రీ కదా, ఈయనేమో ప్రవక్త కదా, ఈయనకి అన్ని విషయాలు వచ్చి అవతల పో పనికి మాలిందానా అని తిట్టాలి కదా. ఏంటి అలాగ అని చెప్పేసి ప్రభువు చెప్పి పట్టించుకోకుండా ఆవిడికి వెళ్ళి చూసేస్తాను అన్నమాట. అది చూస్తూ ఉంటే ప్రభు వారి సంగతి గ్రహించి చిన్న ఉపమానం చెప్పారు. ఉపమానం చెప్పిన తర్వాత ఆ అబ్బాయి అన్నాడు, ఆ పరిచయుడు అన్నాడు, ముందు నువ్వు సరిగ్గా ఉండరు అబ్బాయి అన్నాడు. అమ్మ వినండి అన్న, ఏముంది అక్కడ వెనకాల ఏమిటంటారు? అసలు బయటే పెట్టలేదు కదా, మనం లోపలే కదా పెట్టుకున్నాం. సరే, ఈరోజు అయిపోతాయిలే, కొంచెం ఓర్చుకో. సరే సరే, దేవునికి స్తోత్రం చెప్పడమ్మా, దేవునికి స్తోత్రం. సరే, ప్రభువారు ఏం చేశారంటే ఆ పరిసయుడిని తిట్టారు. ఆ పరిసయుడు ఏం చేశానన్నా, తిట్టావు, ముందు నువ్వు సరిగ్గా ఉండరు అబ్బాయి అని చెప్పేసి అన్నాడు. ఆయన చెబుతూ, ఏంటి సరిగా ఉంటాం, ఒక అతిథి ఇంటికి వస్తే నువ్వు సక్రమైన మర్యాద చేయలేదన్నాడు. ఏమిటా మర్యాద? ఇప్పుడు ఏమండి, నేను మీ ఇంటికి వచ్చాను అనుకోండి, ఏం చేస్తారు మొట్టమొదట చెప్పండిరా? కాళ్లకు నీళ్ళు ఇస్తాం, లోపలికి రాగానే మంచి నీళ్ళు ఇచ్చేస్తావు, తర్వాత చెప్పమ్మా మనం ఏం చేస్తాంరా, కూర్చో మంచం వేసి కూర్చుని పాస్టర్ గారు, తర్వాత భోజనం పెడతాం కొంచెం మాట్లాడుకున్న తర్వాత. ఇది మన సాంప్రదాయం. ఇది యూదుల సాంప్రదాయం. ఏమిటంటే మనలాగే వాళ్ళు ఏం చేస్తారంటే కాళ్లకు నీళ్ళు ఇస్తారు, లోపలికి రాగానే నుదుటకు ముద్దు పెడతారు, ఆ తర్వాత తలకు నూనె పెడతారు. అది కాళ్లకు నీళ్లు, నుదుటకు ముద్దు, తలకేమో నూనె. అదే ప్రభువు చెప్పాడు, నువ్వు నా కాళ్లకు నీళ్ళు ఇవ్వలేదు కానీ ఆమె కన్నీళ్లతో నా పాదాలు కడుగుతూనే ఉంది. నువ్వు నా నుదుటకు ముద్దు పెట్టలేదు కానీ ఆమె వచ్చిన దగ్గర నుంచి నా పాదాలు ముద్దు పెట్టుకున్నట మానలేదు. నువ్వు నా తలకు నూనె పెట్టలేదు కానీ ఆమె అత్తరుతో నా కాళ్లకు అభిషేకం చేస్తూనే ఉన్నది. దేవునికి స్తోత్రం. అర్థమవుతున్నా? దేవునికి స్తోత్రం. అది ఎందుకు అలా చేసింది ఆవిడ అంటే, ప్రభువుని విస్తారంగా ప్రేమించింది. విస్తారంగా ప్రేమించట్లు అర్థం ఏమిటంటే, ఒకటి పశ్చాత్తాపార్థం అయితే, రెండోది కానుక ఇవ్వడం కూడా అండి. అది అంటే నాకు వేరే టాపిక్ డైవర్ట్ అవ్వట్లేదు, అక్కడ ఉన్న మాట చెప్తున్నాను నాన్న. అది ఆమె ఏం చేసింది, ఆమె అత్తరు బుడ్డి పగలగొట్టి ఆయన పాదాలకు రాసింది. ఆ అత్తరు బుడ్డి ఖరీదు ఇప్పుడు లెక్కేసుకుంటే 45,000 అండి. ఎంత నాన్న చెప్పండి, ఎంతరా? 45,000 అండి.
45,000 బుడ్డిని ఊరికినే పగలగొట్టేసి ఆయన పాదాలకు రాసింది ప్రియదని బిడ్డ. అది అంత ఖర్చు పెడితే అర్థం ఏంటమ్మా? ఎంత ప్రేమ ఉంటే అలా చేస్తాను చెప్పండి. అది ఇప్పుడు దేవుని కోసం లక్షలు ఇచ్చే వాళ్ళు కూడా ఉంటారు నాన్న. అది ఎందుకు ఇస్తారు వాళ్ళు అంటే వాళ్ళ ప్రేమ అటువంటిది. అది మీలో కూడా మంచి వాళ్ళు ఉండొచ్చు నాన్న, అంటే మీ తక్కువ చూడతాం చెడ్డలని కాదు కానీ ఉద్దేశము ప్రభువుని ప్రేమించే వాళ్ళు ఉండొచ్చు. అది అంటే నీకు మించి నీ స్టామినాకి మించిది కూడా ఇచ్చే వాళ్ళు ఉంటారు. ఎందుకని అంటే నీకున్న ప్రభువుకున్న ప్రేమ అటువంటిది. అది ఈ పరిసేయుడు భోజనం పెట్టాడు కానీ ఆయన మాత్రము 45,000 బుడ్డి పగలగొట్టాడు. ప్రభువుకు లేదంటారా అంటే కాదు, అది ప్రేమకు సాదృశ్యం. అది అలాగ అంటాను నేను. ఇప్పుడు నువ్వు పెళ్ళికి వెళ్తావు, శుభ్రంగా మంచి చీర కట్టుకొని మంచి అలంకరించుకొని వెళ్ళి శుభ్రంగా భోజనం చేసి వస్తావు. నువ్వు సాయంకాలం పూట పెళ్లి కొడుకు తండ్రి ఏం చేస్తాడు? పట్టి తెస్తాడు, సదింపులు పట్టి తెస్తాడు. పట్టి తీసి లెక్కేసుకుంటా ఉంటాడు మాటను. మా శుభమత్త వచ్చిందా? వచ్చింది. ఉన్నారు ఎవరన్నా పొరపాటున? మా శుభమత్త వచ్చింది కదా? వచ్చిందండి. ఎంత పెట్టింది అంటాడు. అది ఎంత చదివి పెట్టింది అంటారు మాట. అంటే ఏంటి చూసి 1,000 రూపాయలు పెట్టింది, 1,016 పెట్టింది. మొత్తం 1,000 రూపాయలు పెట్టిందా మా శుభమత్త అనుకుంటాడు. అసలు ఏమీ లేదనుకోండి, వచ్చి సినీసి వెళ్ళిపోయిందా అంటాడనమాట. ఏమండి 2-3 లక్షలు ఖర్చు పెట్టుకుంటాడు ఆయన భోజనాలకి. నువ్వు ఇచ్చే 100 రూపాయలు 1,000 రూపాయలకి అవసరం ఆయనకి? ఆశిస్తాడా? ఉద్దేశం అది కాదు నాన్న. అది నువ్వు ఎంత ప్రేమ చూపించావు చూసుకుంటాడు అక్కడ. అది అనమాట. అది నా మాటలు మీకు అర్థమవుతుంది నాన్న. అలాగే ప్రభువును ప్రేమించడం అంటే పశ్చాత్తాపడటమే, సంతోషపరచడమే, దాంతోపాటు మన కానుక కూడా ఇవ్వడం. మన కానుక ఒకసారి విలువ చెప్తుందన్నమాట. అది ఒకవేళ ఇంటికి వెళ్తే మంచి బట్టలు పెడతారు నాన్న. అది అర్థం ఏంటి? నేను ఎంతో ప్రేమగా చూస్తున్నామని మీరంటే నాకు చాలా ఇష్టం చెప్పడం అనమాట. బట్టలు పెట్టమంటే అది ఊరికే కాదు. ఇప్పుడు మీ పాస్టర్ గారు బట్టలు పెడతారా? మీరు పెడతారు అప్పుడప్పుడు. అది అర్థం ఏంటి? పాస్టర్ గారు అంటే మాకు ఎంతో ఇష్టమని చెప్తున్నారు దాని గురించి అనమాట. అది అర్థమవుతుందన్న. అలాగే ఆ స్త్రీ ఏం చేసింది? తనకున్నది అదే. ఆమెకున్న ఆస్తి ఏంటంటే విలువైన అత్తర బుడ్డి ఉన్నది. ఆ అత్తర బుడ్డి పగలగొట్టిన పాదాలకు రాసింది. ఎందుకు అలా చేసిందంటే ఆమె వ్యభిచారం స్త్రీ అనండి. ఆమె అనుకుంటుంది, రియలైజ్ అయిపోయింది, పశ్చాత్తాపడింది. అందరు స్త్రీలకు భర్తలు ఉన్నారు, నాకేమో నా బ్రతికేమి ఇలాగ అయిపోయింది, నా పాప నిష్కృతి లేదా, ఈ ఎదపలు మానుకోవాలి అనుకున్నప్పుడు అనుకుంటే సరిపోయిందా? మానుకుంటే సరిపోతుంది. జనం యాక్సెప్ట్ చేస్తారా? చేయలా, అందరూ హేళన చేస్తారు. అప్పుడు ఎవరు చెప్పారమ్మా, నీ పాపాలు క్షమించే దేవుడు, నిన్ను ప్రేమించే దేవుడు, నిన్ను హక్కును చేర్చుకునే దేవుడు ఒక ఆయన ఉండమ్మా. ఆయన పలానా ఇంట్లో ఉండను కానీ వెతుక్కుంటూ వచ్చి ఆయన మాటలు చెప్పకుండా ఆమె క్రియారూపంగా చేసింది. ఆ పరిసేయుడు గమనించలేదు కానీ ప్రభువు మాత్రము గమనించి అన్నాడు, అమ్మా నన్ను విస్తారంగా ప్రేమించావు కాబట్టి నీ విస్తార పాపాలు క్షమించబడ్డాయి. ఈ పాపం వల్ల నీకే సమాధానం లేదు కాబట్టి పాపాను క్షమించాను, సమాధానం గలదనవై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పాడు. దేవునికి స్తోత్రం. అంచేత నేను చెప్పొచ్చే మాట ప్రయోజనం పెట్టినారు. 3వ మాట, మన రహస్య జీవితంలో పాపాలు చేయుట ద్వారా ఆ పాపక్షమాపణ పొందలేక మనం ఏం చేస్తున్నామంటే సమాధానము కోల్పోతున్నాం నాన్న. మన జీవితంలో పాపము చేయుట ద్వారా సమాధానం కోల్పోతున్నాం. ప్రయత్నం పెట్టాం. ఏమండి మనందరి మనస్సాక్షి ఉన్నది, మన ఆత్మ పనిచేస్తూ ఉంటాడు. పొరపాటున ఏదన్నా తప్పు జరిగిందనుకోండి, పాపం చేసామనుకోండి, మన మనస్సాక్షి ఊరుకుంటుందా? వెంటనే బాధపడిపోతాం. మనం ఫీల్ అయిపోతుంటాం అన్నమాట. దాని అన్నమాట అది. అప్పుడు మన ప్రభు దగ్గర మనం సమాధానము పొందుకోవాల్సి ఉంటుంది. ప్రయోజనం పెట్టాలి. అంచేత పాపము చేయుట ద్వారా మనం సమాధానము కోల్పోతున్నాం. 3 మాటలు. మొదటి మాట ఏమిటినన్నా, మందిరం దేవుని నిర్లక్ష్యపరిచినప్పుడు, మందిరం మానివేసినప్పుడు, కాపరిని ధర్మశాస్త్రం వాక్యం తోసిపుచ్చినప్పుడు సమాధానం కోల్పోతున్నాం. రెండవది, దేవుని వాక్యం వినక, న్యాయంగా బ్రతుకక, ఆజ్ఞలు పాటించక రోగాలు తెచ్చుకుని సమాధానం కోల్పోతున్నాం. మనము పాపము చేసి సమాధానం మనము కోల్పోతున్నాం. ఈ కోల్పోయిన సమాధానం తిరిగి ఇవ్వడం కోసమే యేసయ్య ఈ లోకానికి దిగి వచ్చాడు. ఆయన ఎవరికి ఇస్తాడో చెప్పేసి వాక్య భాగాన్ని ఒక 20 నిమిషాల్లో వాక్య భాగాన్ని నేను ముగించేస్తాను. ప్రయోజనం బిడ్డారా, దేవునికి స్తోత్రం చెప్పడమా. దేవునికి స్తోత్రం. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. యేసు రాజు పాడమా. భూలోకమంతా తెలుసుకుంటాడు. రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజు
హల్లెలూయా. ఒక 3 పాయింట్లు ఉన్నాయండి. ఒక 20 నిమిషాల వాక్య భాగాన్ని మనం 1 గంట కల్లా ముగించేసుకుందాం. ప్రియతని బిడ్డారా, ఈ కోల్పోయిన సమాధానాన్ని మనము తిరిగి పొందుకోవాలి. అది ఎవరిస్తారు? యేసయ్య వద్దనే సమాధానము దొరుకుతుంది. అది ఎవరికి ఇస్తాడో మనం చూద్దాం. లూకా సువార్త 2వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. లూకా సువార్తలో 2వ అధ్యాయములో 14వ వచనం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచు. అది ఇది చాలాసార్లు క్రిస్మస్లో విన్నాం కదా మనము. అది రాయబడింది అక్కడ. యేసుప్రభు వారు ఎందుకు వచ్చారో, ఆయన పుట్టగానే దూతల పైన పాట ఏమిటంటే, సర్వోన్నతమైన స్థలంలోనేమో దేవునికి మహిమ కలగాలి, భూలోకంలోని మనిషికేమో సమాధానము కలగడం కోసమే యేసయ్య ఈ లోకానికి దిగి వచ్చాడు. అయితే అందరికీ సమాధానం ఇస్తాడా దేవుడు? వినండి నాన్న, అందరికి ఇస్తాడా? సమాధానం ఇస్తాడరా? చెప్పండిరా. అందరికి ఇస్తాడా? ఇవ్వడు. అందరికి ఎవరికి ఇస్తారు? ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం. దేవునికి ఇష్టమైన వారు మాత్రమే సమాధానము ఇస్తారు. దేవుని ఇష్టంగా ఉన్నట్టు అర్థం ఏంటన్నా? ఆయనకి ఇష్టమైన పనులు చేయటం. అది ఊరికే నాకు ఇష్టం అంటే కుదిరే పని కాదు. అది ఇష్టమైన పనులు చెయ్యాలి. అది ఇప్పుడు మీ ఆయన దగ్గరికి వచ్చేసి నువ్వంటే నాకు చాలా ఇష్టమే అని అన్నాడు అనుకోండి, నువ్వేమంటావు? ఎందుకు ఊరికి సొలి కవులు చెప్తావు అన్నీ. ఇప్పుడు ఒక చీర కొని పెట్టావా, నగ చేయించావా అని చెప్పి అంటావు కదా. ఇప్పుడు ఏమైనా తీసుకొచ్చావు ఏమిటి నా కోసం అంటావు కదా నువ్వు. అంటే అర్థం ఏంటి? ప్రేమ చూపి అంటున్నావు కానీ క్రియారూపకం ఏది అని అడుగుతున్నావు నువ్వు. అలాగే దేవుడు కూడాను ఇష్టంగా ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన పనులు చేయాలి. ఏమిటి ప్రభువుకి ఇష్టమైన పనులు? హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. హెబ్రీ పత్రికలో 13వ అధ్యాయము 16వ వచనం. ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. అది మొదటి మాట ఏమిటి నాన్న? ఉపకారము. రెండోది ఏమిటి నాన్న? ధర్మం. మూడో మాట ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం చదువుదాం. ఫిలిప్పీ పత్రికలో 4వ అధ్యాయములో 18వ వచనం. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నవి, మీరు పంపిన వస్తువులు అపప్రవృత్తి వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేకుండా ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునై ఉన్న యాగమునై ఉన్న. అది నన్ను అది అపోస్తలుడైన పౌలు సంఘానికి ఉత్తరం రాస్తూ అన్నాడు. ఏమన్నాడు? నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నాం అన్నాడు. ఎవరిచ్చారట? చెప్పండి అన్న, ఎవరిచ్చారట? బుజ్జి, సంఘస్థులు ఇచ్చారు. ఎవరిచ్చారన్న? సంఘస్థులు ఇచ్చారట. అది సంగతి. అపోస్తలుడైన పౌలు జైల్లో పడ్డారు నాన్న. సువార్త ప్రకటన చేసినందుకు హౌస్ అరెస్ట్ చేశారు. అంటే జైల్లో కాదు, ఇంట్లోనే దిగ్బంధనం చేశారు ఆయన్ని. అంటే పౌలు గారు మీరు సువార్త ప్రకటించకూడదు అని చెప్పేసి దిగ్బంధనం చేశారు. ఆయన ఎక్కడికి వెళ్ళకూడదు, కానీ ఆయన వద్ద ఎవరైనా రావచ్చు, ఆయనతో పాటు ఎన్నాళ్ళైనా వాళ్ళు ఉండొచ్చు అన్నమాటను. అయితే ఆయన చాలా సంఘాలు కట్టారు, కానీ ఒక చిన్న సంఘం జ్ఞాపకం చేసుకుందట. అయ్యో, మనం ఈ విధంగా రక్షించబడ్డామంటే మన పాస్టర్ గారే కదా, ఆయన ఇప్పుడు జైల్లో ఉన్నారు, దిగ్బంధనంలో ఉన్నారు, ఆయన ఏమి తింటున్నారో ఏమి తాగుతుందని చెప్పి ఆలోచన చేసుకొని ధనము, ధాన్యము, ద్రాక్షరసము అవన్నీ పోగు చేసుకొని ఒక అబ్బాయికి ఇచ్చి పంపించారట. యమప్రవృత్తిని అబ్బాయికి ఇచ్చి పంపించారట. అవి చూడగానే తీసుకొని ఎంతో సంతోషంగా ఫీల్ అయిపోయాడు పౌలు గారు అని అంటాడు మాటను. అబ్బాయి, మీరు పంపిన వస్తువులు యమప్రవృత్తులను పుచ్చుకొని ఏమీ తక్కువ లేకుండా ఉన్నాను. అవి నాకే కాదు, ఇవి దేవునికి మనోహరమైన సువాసనయు ప్రీతికరమును ఇష్టమునై ఉన్న యాగమై ఉన్నాయని చెప్పాడు. ప్రియతిని బిడ్డలారా, అంటే మూడో మాట ఏమిటంటే కాపరికి చేసిన సహాయము. 3 మాటలు నాన్న. మూడో మాట ఏమిట్రా? కాపరికి చేసిన సహాయం. దేవునికి ఇష్టమైన పనులు ఏమిటంటే మొదటి మాట అనండి, అందరూ చెప్పండి, ఉపకారము అనండి. ఒకసారి గట్టిగా చెప్పండి రా. ఉపకారము, ధర్మము, సేవకునికి చేసిన సహాయము. ఈ 3 ఏమిటి? ప్రభువుకి ఇష్టమైన కార్యాలు. అవి చేసిన వాడు దేవుడికి ఇష్టడు, అట్టివానికి దేవుడు సమాధానము దయచేస్తాడు. అది సంగతి. అంచేత మొట్టమొదటి మనం ఏం చేయాలన్నా? ఉపకారము చేయాలి. ఏం చేయాలమ్మా? చెప్పండి, అక్కడికి చెప్పండి ఒకసారి. ముగించేసుకుందాం. ఉపకారం చేయాలి. ఎవరు ఉపకారం చేయాలని ఒక ఎగ్జాంపుల్ మనం చూద్దాం. ఫాస్ట్గా లాగించేద్దాం. అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 8-9 వచనాలు. అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 8-9 వచనాలు. పేతురు పరిశుద్ధాత్మతో నిండినవాడై ఇట్లనెను, ప్రజల అధికారులారా, పెద్దలారా, ఆ దుర్బలునికి
చేయబడిన ఉపకారమును గూర్చి చాలు నాన్న. అది ఏమన్నాడు అక్కడ? ప్రజల అధికారులారా, పెద్దలారా, ఆ దుర్బలునికి చేయబడిన ఉపకారమును గూర్చి అన్నాడు. అంటే ఉపకారం ఎవరికి చేయాలి? దుర్బలులకి, బలము లేని వారికి చేయాలి, బలహీనులకు చేయాలి. అక్కడ జరిగిన ఉపకారం ఏమిటో మనం చూద్దాం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 1వ వచనం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 1వ వచనం. పగలు 3 గంటలకు ప్రార్థన కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా. చాలు నాన్న, అది చాలాసార్లు విన్నారు, మరలా జ్ఞాపకం చేస్తాను. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున అని రాయబడిందండి. సిస్టర్ గారు, పగలు 3 గంటల ప్రార్థనా కాలమా, ముగించే కాలమా? చెప్పండి అమ్మా, మామూలుగా అడుగుతున్నాను లేరా. ఇప్పుడు పగలు 3 గంటల ప్రార్థనా కాలమా, ముగించే కాలమా? మామూలుగా అయితే ముగించే కాలం, కానీ యూదులకు మాత్రము ప్రార్థనా కాలమే. వాళ్ళు రోజుకి 3 సార్లు వాళ్ళు ప్రార్థన చేస్తారు. ఉదయం 9ంటికి, మధ్యాహ్నం 12 గంటలకు, సాయంత్రము 3ంటికి ప్రార్థన చేస్తారు. వాళ్ళు దగ్గరలో చర్చి ఉంటే చర్చికి వెళ్తారు, లేకపోతే ఇంట్లోనే వాళ్ళు ప్రార్థన చేస్తారు. చిన్న ఇన్ఫర్మేషను, కొర్నేలు మహాభక్తుడు ఎన్ని గంటల ప్రార్థన స్టార్ట్ చేశాడు? 3 గంటలకి. అది ఎన్ని గంటలు స్టార్ట్ చేశాడన్నా? పగలు 3 గంటలకు. అది ఎన్ని గంటలు చేశాడన్నా? పగలు 3 గంటలకు. అందుకే 55వ కీర్తన దావీదు గారు అంటారు, చర్చక్కలేదు నాన్న, 55:17లో, సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టినప్పుడు అంటాడు. అంటే రోజుకి ఎన్నిసార్లు చేస్తారు వాళ్ళు? 3 సార్లు తప్పక ప్రార్థన చేస్తారు. అటువంటి అలవాటు మనం కూడా కలిగి ఉండాలి. అంటే ఆ సమయాలని కాదు, కానీ వారి సమయాలు వారివి, నీ సమయాలు నీవు ప్రియదేని బిడ్డారా. వారు ఆ 3 సమయాల్లో ఎక్కడ ఉన్నప్పటికీ కూడాను వాళ్ళకి ముస్లిం సహోదరులు కనుక నమాజ్ చేసినట్లుగా వీడు తప్పకుండా చేస్తారు. చిన్న ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. మీకు నేను, యేసుక్రీస్తు వారు శిలువ వేయబడ్డారు, 7 మాటలు పలికారు. తెలుసు కదమ్మా మీకు. మొదటి మాట ఏమిట్రా? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని. అప్పుడు టైం ఎంత అయింది? 9 అయింది. ఉదయము 9 గంటల ఆయను. అది నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు అని చెప్పినప్పుడు టైం ఎంత అయింది? ఇంచుమించు 12 గంటల ఆయను. అది మిగతా 5 మాటలు 3ంటికి పలికారు ఆయన. ఎందుకంటే అప్పుడు చీకటి కమ్మేసింది కాబట్టి ఆ 3 గంటలకి ఆ 5 మాటలు పలికి చచ్చిపోయారు అన్నమాట. అది ఆయన విపత్కర పరిస్థితుల్లో కూడాను, సమయం అనుకూలంగా లేకపోయినప్పుడు కూడాను ఆ టైమింగ్స్ వాళ్ళు మర్చిపోరు అన్నమాట. వాళ్ళు అందుచేత పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురు, యోహాను ఎక్కడికి వెళ్తున్నారు? దేవాలయానికి వెళుతున్నారు. ఏ దేవాలయం అది అని ఆలోచన చేస్తే చాలామంది ఏమంటారంటే శృంగారం అనే దేవాలయం అంటుంటారు. శృంగారం అనే దేవాలయం అక్కడ లేదు, ఎక్కడ లేదు, బైబిల్లో మనం రాయబడదు. అది యెరూషలేము దేవాలయమే. ఎలాగంటే చెబుతాను ప్రియదేని బిడ్డారా. దాన్ని మొట్టమొదట సొలొమోను మహారాజు కట్టించారు. అది 375 ఏళ్ల పాటు అలాగే ఉండిపోతే బబులోను రాజు నెబుకద్నెజర్ గారు వచ్చి దాన్ని నేలమట్టం చేశారు. అది జెరుబ్బాబెలు నాయకత్వంలో ఎజ్రా, నెహమ్యాల కాలంలో మరలా తిరిగి కట్టించారు. అది ప్రభువు కాలం నాటికి, హేరోదు కాలం నాటికి శిథిలావస్థకు చేరిపోయింది. దాన్ని 46 ఏళ్ల పాటు రీమోడలింగ్ చేశాడు హేరోదు మహారాజు. ఈ రీమోడలింగ్ చేసిన యెరూషలేము దేవాలయంలో లోపల ప్రవేశించగానే కొత్తగా స్త్రీల ఆవరణాన్ని పెట్టాడు. అతనే పెట్టాడు. అది మైలు పొడవు ఉందట ఆ దేవాలయము. స్త్రీల ఆవరణం ఉంటుంది. ఈ స్త్రీల ఆవరణానికి పడమర దిక్కుగా వెళితే పురుషుల ఆవరణం వస్తుంది. 15 మెట్లు వస్తాయి. నా మాట మీకు అర్థమవుతున్నాయా? లోపల ఏమొస్తుందన్న? స్త్రీల ఆవరణం వస్తుంది. స్త్రీల ఆవరణానికి పడమటి దిక్కుగా వెళితే 15 మెట్లు వస్తాయి. ఈ 15 మెట్లు ఎక్కితే పురుషుల ఆవరణం వస్తుంది. ఆ పురుషుల ఆవరణం వెళ్ళటానికి ద్వారం ఒకటి వస్తుంది. ఆ ద్వారం పేరేమంటే శృంగారము. అది శృంగారమను దేవాలయపు ద్వారమునొద్ద 2వ వచనములోను 10వ వచనములోను అలాగే ఉంటుంది. ఇంగ్లీష్ బైబిల్లో గేట్ ఆఫ్ బ్యూటిఫుల్ అని ఉంటుందన్నమాటను. అది అంటే ఏంటి? శృంగారమను దేవాలయపు ద్వారమునొద్ద అన్నారు ప్రియదేని బిడ్డలారా. అది ఇదే మాట మన యెషయా గ్రంథంలో శృంగార మందిరం ఉంటుంది. దాని పేరు గ్లోరీ ఆఫ్ టెంపుల్ అన్నారు. అది గ్లోరీ ఆఫ్ టెంపుల్ అన్నారు. అది బ్యూటిఫుల్ కాదన్నమాట. దీని బ్యూటిఫుల్ గేట్ అన్నారన్నమాట ఇంగ్లీష్ బైబిల్లో. అంటే శృంగార దేవాలయం అంటే అది సొలొమోను మండపం అండి యాక్చువల్గా అది. అంచేత శృంగారమను దేవాలయపు ద్వారమునొద్ద. ఆ ద్వారం పేరు శృంగారమే, కానీ దేవాలయం పేరు యెరూషలేమే. ఆ దేవాలయం వీళ్ళు వెళ్ళారన్నమాట. అంతే సంగతి. వెళ్తాం సార్, మామూలు చెప్పేస్తానులేండి. పుట్టినది మొదలుకొని కుంటివాడైనా ఒక మనిషి పట్టుకొచ్చి అక్కడ వేశారు. ఆడి వయసు ఎంత? ఆడి వయసు ఎంతమ్మా? అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 22వ వచనము. అపోస్తుల కార్యములు 4:22. స్వస్థపరచుట అను ఆ సూచక్రియ ఎవని విషయములో చేయబడినో వాడు 40 ఏండ్ల కంటే ఎక్కువ వాడి 40+ ఉన్నాయి.
42, 43 అనే లెక్కల పరిభాషలో 42, 43 అన్నమాట. 45 లోపు ఉంటే 40+ అంటారులేండి ఇవన్నీ. అమ్మ అంత వయసు ఉందన్నమాట. అందరిని అడుక్కుంటున్నా వాడు, ధర్మం బాబయ్య అడుక్కుంటున్నాడు. సరే వరసలు వేసిపోతున్నారు అందరూ. ఈలోపు ఎవరు వచ్చారు? పేతురు, యోహాను గారు కూడా వచ్చారు. వారిని చూసి అన్నాడు, అయ్యా ధర్మం ఉంటే ఏమన్నమాట. అప్పుడు వీళ్ళు ఏమన్నారు? తేరు చూచారు. తేరు చూచి వీళ్ళు అన్నారు, వెండి బంగారములు మా యొద్ద లేవు, కానీ మా దగ్గర ఏముందంటే నజరేయుడైన యేసు నామం ఉన్నది, అది నీకు ఇచ్చేస్తాం బాయ్ అని చెప్పి లే అనగానే లేచాడు, నడిచాడు, గంతులు వేశాడు, స్తుతించాడు, వారితో పాటు దేవాలయంలోకి వెళ్ళిపోయాడు. ఇది ఎక్కడ జరిగిన ఉపకారం ప్రియదని బిడ్డారు, అక్కడ జరిగిన ఉపకారం. అయితే దీని ద్వారా నేను చెప్పొచ్చేది ఏమిటంటే ప్రియదని బిడ్డారా, ఇప్పుడు ఈ కుంటివాడు ఎక్కడున్నాడు? దేవాలయం బయట ఉన్నాడా, లోపల ఉన్నాడా? అదే ద్వారం బయట ఉన్నాడు. ఈ ద్వారం బయట ఉన్న వాడికి ఏం చేయాలంటే యేసుక్రీస్తు నామమును పరిచయం చేసి లోపలికి తీసుకొని పోవడమే నువ్వు చేసే నిజమైన ఉపకారం. ఉదాహరణ చెప్తానండి, మీకు క్లియర్గా చెప్తాను అన్న. అది ఇప్పుడు అడుక్కునేవాడు ఏం ఆశిస్తాడు? అమ్మా నాకు ఆకలి అవుతుందమ్మా, అన్నం పెట్టమని వచ్చాడు మీ ఇంటికి, ఏం చేస్తావు? ఇంట్లో అన్నం లేదా ప్రార్థన చేస్తారు రమ్మంటవా? అంటే అడేమంటాడు చెప్పండి? అన్నం పెట్టమంటే ప్రార్థన చేస్తావా? ప్రార్థన నువ్వు చేసుకోమ్మా, ఇంటికి పాదికి నాకు అన్నం ఉంటే పెట్టండి. వెళ్ళిపోతాడు, అలిగి వెళ్ళిపోతాడు, కోప్పడి వెళ్ళిపోతాడు అనమాట. అది అంతేనా? ఆకలేడికి ఏం పెట్టాలా? అన్నమే పెట్టా, ప్రార్థన చేస్తావా? దాన్ని యాకోబు భక్తుడు ఖండించాడు కదా, నీకు చలిగా ఉందా, చలిగాసుకోపని చెప్తావా, దుప్పటి ఇవ్వాలి కానీ అన్నాడు. అది దిగంబరికి వస్త్రాలు ఇవ్వాలి కదా అని చెప్పి ఆయన అన్నాడు అన్నమాట. అది అటువంటి పరిస్థితి వీళ్ళేమన్నారు, ఇతను ఏమడుగుతున్నాడు, ఏమైనా డబ్బులుంటే ఇచ్చేయ బాబు నాకు అన్నాడు. అది కానీ వీళ్ళేమంటున్నారు, అవి మా దగ్గర లేవంటారు, ఇంకెందుకు నోరు పుసుకు అనాలా, ఇతను ఇంకెందుకు వెళ్ళిపోండి వెళ్ళిపోవాలని చెప్పాలి. కానీ వాళ్ళు వెండి బంగారం మా యొద్ద లేవు కానీ అన్నప్పుడు అతను కాముగానే ఉండిపోయాడు. ఎందుకని? తేరు చూచారు అంతకుముందు. అది ఏం చేశారు నన్ను వాళ్ళు? తేరు చూచారు. తేరు చూసి అర్థం ఏంటండి? చూద్దాం. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 7వ వచనం. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 7వ వచనం. లుస్త్రలో బలహీన పాదములు గల ఒకడుండెను. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఎన్నడును నడవలేక కూర్చునివాడు. అతడు పౌలు మాటలాడగా వినెను. పౌలు అతని వైపు తేరుచూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండెనని. అది సంగతి. ఇక్కడ కుంటి అబ్బాయి ఉన్నాడు ఇతను. పౌలు ప్రసంగం చేస్తా వింటున్నాడట. అసలు తేరు చూచినట్ట. తేరు చూచి ఏమనుకున్నాడు, ఇది స్వస్థత పొందడానికి విశ్వాసం ఉందని చెప్పేసి అతను ఏం చేశాడు? స్వస్థపరిచాడు. అలాగే అతను బాగు చేయడం కోసం విశ్వాసం ఉందా లేదా అని గ్రహించడం కోసం అపోస్తలుడైన పౌలు తేరు చూచాడు. ఇక్కడ అపోస్తలుడైన పేతురు తేరు చూచాడు. అంటే ఇతను ఆశించింది ఏంటి అంటే వెండి బంగారాల కంటే కూడా అదొక బాధ చెప్తున్నాను ప్రియమైన బిడ్డలారా. అమ్మ వినండి, అయిపోయిందిరా. అది అందరూ వస్తున్నారు, లోపలికి వెళ్ళిపోతున్నారు, దేవుని ఆరాధిస్తూ ఉన్నారు. నేను కుంటివాడు అవడం వల్ల నేను బయటే ఉండిపోతున్నాను. నాకు కూడా కాళ్ళు ఉంటే నేను లోపలికి వెళ్ళిపోయి దేవుని ఆరాధించును కదా ఆశ కలిగి ఉన్నాడు ప్రియమైన బిడ్డలారా. ఆ ఆశని ఇతను వీళ్ళు గ్రహించారు, తేరు చూచారు. చూచి ఓహో విశ్వాసం ఉందని చెప్పేసి, అబ్బాయి నువ్వు అనుకున్నట్టుగా వెండి బంగారం అయితే మా దగ్గర లేవు, కానీ నువ్వు ఆశిస్తున్నట్టుగా స్వస్థత మాత్రం మా దగ్గర ఉన్నది. అది ఎలాగంటారు? ఆ రోజుల్లో అనేక దేవుళ్ళ పేరిట స్వస్థతలు చేసేవారండి. యేసుబాబు దగ్గరకే కాదు నీవు ఉండేవాట. అంచేత నువ్వు అదే అనుకుంటావే, మళ్ళీ ఆ దేవుడు ఈ దేవుడు కాదు అబ్బాయి, నజరేయుని యేసు ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరిట మేము స్వస్థపరుస్తున్నాం లే అనగానే లేచాడు, నడిచాడు, గెలిచి లోపలికి వెళ్ళిపోయాడు. ఓ చిన్న మాట అండి, పుట్టుకుంటేవాడు కాళ్ళు ఎక్కడికి వెళ్తాడు నాన్న? ఇంటికి వెళ్తాడా, చర్చికి వెళ్తాడా? చెప్పండి రా. ఇంటికి వెళ్తాడు. అమ్మ నా కాళ్ళు వచ్చినాయి, నాన్న నా కాళ్ళు వచ్చినాయి, బాబాయ్ నాకు అని చెప్పి ఊరు మొత్తం స్వీట్లు పెట్టి సాయంకాలం స్తుతి కూడా పెడతాడు. అంతే కదా, ముందు చర్చికి వెళ్ళడు కదా. కానీ అతను ఏం చేశాడు, ముందు ఇంటికి వెళ్ళకుండా చర్చిలోకి వెళ్ళి అతను ఆశ ఏమిటి? ఆరాధించుట. అది స్వస్థపడితే నేను లోపలికి వెళ్ళి ఆరాధించు. అలాగే యేసు నామం ఎరుగక ఎంతోమంది బయట ఉన్నారు ప్రియమైన బిడ్డలారా. అది మీ ఇంట్లో వాళ్ళే కావచ్చు, వీధిలో వాళ్ళే కావచ్చు, నీ బంధువులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. వారికి యేసు ప్రభు నామను పరిచయం చేసి మందిరం తీసుకొని రావడమే నువ్వు చేసే ఉపకారమై ఉన్నది. అది ప్రభువుకి ఇష్టమైన కార్యమై ఉన్నది. దేవునికి స్తోత్రం. అర్థమవుతున్నా అన్న? అర్థమవుతున్న ప్రియమైన బిడ్డలారా, యేసు నామం ఎరుగక లోపలికి రాలేక ఎంతోమంది బయటే ఉన్నారు నాన్న. వారికి ప్రభువుని పరిచయం చేసి, ఇదేం మత మార్పిడి కాదు, ఇక్కడ ఏమో సందాలు దండుకోవడం రాలే, అయ్యగారు చాలా ఉంది, వాటి ప్రభువు కోసం వచ్చారు వాళ్ళు. అది అర్థమవుతున్నా అన్న? కొంతమంది ఏమనుకుంటారంటే పాటలు బతకలేక బైబిల్ పట్టుకొని మిమ్మల్ని అందరూ మార్చి సందాలు దండుకుంటాం అనుకున్నారన్నమాట. అది అందుకోసమే రాలే ఇక్కడికి. మేము ఎంతో త్యాగపూరితంగా వచ్చేసి మీరు కేవలం నిత్యజీవం పోవడం కోసమే, అది దానికోసమే రక్షించబడాలనే ఉద్దేశంతో వచ్చాము తప్పితే మాకేమి పనులు లేక కాదు, చేతగాక కాదు, ఏమీ లేక కాదు ప్రియమైన బిడ్డలారా.
అయ్యగారు సంగతి నాకు బాగా తెలుసు, వారి కుటుంబం ఏమిటో, వాళ్ళ కథ ఏమిటో, వాళ్ళ అన్నీ తెలుసు. విడిచిపెట్టి వచ్చారు మీకోసం ప్రియమైన బిడ్డలారా. అది నా మటుకు నేను 10 ఏళ్ళు ఉద్యోగం చేశానండి, విడిచిపెట్టి వచ్చాను ప్రియమైన బిడ్డలారా. గొప్పలు చెప్పుకోవట్లేదండి, విషయం చెబుతున్నాను. ఎందుకంటే ఆత్మ రక్షించబడే ఉద్దేశం అంతవరకే. అది 300 కిలోమీటర్లు మా ఊరు. అది నిద్ర ఉండదు, ఏముండదు టయానికి మాకు. ఎందుకు వస్తున్నామంటే బలపరచాలని ఉద్దేశం నాన్న. అది మీరందరూ బలపడిపోవాలి, ఎందుకంటే లోకం మారిపోతూ ఉంది, ఎక్కువైపోయారు, మనం ఇష్టం లేని వాళ్ళు ఎక్కువైపోయారు, మరలా ఎక్కడికి వెనుకటి జీవితం వెళ్ళిపోతారేమని చెప్పి ఉద్దేశంతో అయ్యగారు అననుకూల పరిస్థితుల్లో కూడా ఇంత మీటింగ్లు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. కారణం అది ప్రియమైన బిడ్డలారా. ఎన్నొచ్చినా ఏమొచ్చి ఎందుకు ఇలా చేస్తున్నారంటే మీరు ఉద్యోగపడాలి, కొత్త నూతన ఆత్మలు ప్రభు వద్దకు రావాలని చెప్పేసి అన్నమాట. ఇదే గుంపులు తయారు చేసుకోవడం కాదు. ఓ లోకలు అనుకోవచ్చు, కానీ మన ఉద్దేశం మాత్రము అది కాదు ప్రియమైన బిడ్డలారా. అంచేత నాన్న ఎంతోమంది రక్షించబడవలసిన వారు ఉన్నారు, వారిని మన లోపల తీసుకొని రావడమే నిజమైన ఉపకారం ప్రియమైన బిడ్డలు. అది యోగాలు చెప్పుకుంటాడు ఆ విధంగా, పలానా వాము ద్వారా నేను రక్షించబడ్డానండి అని చెప్పుకుంటారు. అది మొదటి ఉపకారం. రెండవదిగా ధర్మం చెయ్యాలి, నీకున్న పరిధిలో నువ్వు ధర్మము చేయండి. మూడవదిగా కాపరికి చేసిన సహాయము. మీ అయ్యగారికి మీరు చేస్తే అది ప్రభువుకి ఇష్టమైన కార్యం. ఒక మాట ఇలాగంటాను నేను, శూన్యము గనురాలు ఎలీషాని ఏం చేస్తుందట, మాటికి రమ్మని భోజనకు రమ్మని బలవంతం చేస్తూ ఉందట. మా ఇంటికి భోజనకు రండి అయ్యగారు అని అడుగుతున్నాడు. ఎందుకు ఇలాగంట అడుగుతుంది? పిల్లోళ్ళు లేనందుకు కాదండోయ్. మత్తయి సువార్త 10వ అధ్యాయం 40వ వచనం. టైం అయిపోయింది, ముగిస్తున్నాను. మత్తయి సువార్త 10వ అధ్యాయం 40వ వచనం. ఒక మాట చదివి ముగిద్దాం. 10:40. శిష్యులతో చెప్తున్న ప్రభులు వారు, మిమ్మల్ని చేర్చుకునేవాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకునేవాడు నన్ను పంపిన వాడిని చేర్చుకొనును, ప్రవక్తను చేర్చుకునేవాడు ప్రవక్త ఫలము. అందుకు తెలుసు, ఆ విషయం ఆమెకు తెలుసు. అది అయ్యగారు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తే ఆయనకు వచ్చే ఫలం ఏమిటో నాకు ఇంటికి వస్తుందని చెప్పి ఆమెకు తెలుసు కాబట్టే బతులు అనుకుంటా వచ్చింది. ఎందుకని? అది ప్రభువుకి ఇష్టమైన కార్యం కాబట్టి. నా బిడ్డ వాళ్ళ ఇంటికి వెళ్తాడు కాబట్టి అతనికి ఇచ్చే ఫలం ఆ కుటుంబానికి నేను దయచేస్తాను. నిజంగా నాకు పొందుకున్నది. ప్రపంచంలో ఎవరు ఇవ్వలేరు. బిడ్డలు ఇవ్వాలంటే ఎవరు ఇవ్వాలా? దేవుడే ఇవ్వాలి. అది దేవుడు ఇచ్చింది. నీకేం కావాలి కనుక నలుగురు పోయిన తర్వాత ఏటయ్యా ఆమె భోజనం పిలుస్తుంది, ఎప్పుడు చెప్పలేదు మనకి. స్వార్థం కాదు ఆమెది, పాస్టర్ గారికి గౌరవం కలిగి ఉంది, ప్రేమ కలిగి ఉంది, ఏర్పాటు చేసింది. ఎలీషాని గ్రహించి అన్నాడు, అబ్బాయి నేను ఇంత ఏర్పాటు చేస్తున్నాను, కానీ కావాలి కనుక్కొని రా పోరా పంపిస్తే అప్పుడు చెప్పింది అనమాట, అయ్యా నా కొడుకు లేడయ్యా అని చెప్పి. ఇంకెందుకు బాధపడబాకు, వచ్చే కొడుకుంటాలే పో అన్నాడు అన్నమాట. చూడండి అన్న, అది కాపరికి చేసే సహాయము దేవునికి ఇష్టమైన కార్యం ప్రయత్నం పెట్టాలి. కాబట్టి ఆయనకి ఇష్టమైన మనుషులు భూమి మీద సమాధానం. ఆయనకి ఇష్టమైన కార్యాలు ఏమిటంటే, ఒకటేమో ఉపకారము, 2 ధర్మము, 3 కాపరికి చేసిన సహాయం. ఈ 3 చేసే మనకి దేవుడు నిండారు సమాధానము దయచేస్తాడు. దేవునికి స్తోత్రం. వాక్య భాగం ముగించేశాను. ఈ గంటన్నర ప్రసంగంలో నేను ఏం చెప్పాను, మీరు ఏం విన్నారు ఈ పూట? ఓ లెక్కపత్రం ఉండాలి కదండి మరి. అంటే తెలిసిన మాటలే కానీ, చాలాసార్లు విన్న ప్రసంగమే కానీ ఈ మాటలు మరలా హెచ్చరిస్తాం. ఈరోజు మనం దేని గురించి ప్రస్తావించుకున్నామంటే అదుల్లాము గుహ గురించి. దేని గురించి నాన్న? అదుల్లాము గుహ గురించి. అదుల్లాము అనగా విశ్రాంతి స్థలమని, అది దేవుని మందిరానికి సాదృశ్యమని, ఈ గుహలో నుంచే 142వ కీర్తన 57వ కీర్తన రచించడానికి జ్ఞాపకం చేసుకున్నాం. దావీదు అనగా ప్రియుడని, ఆయన కాపరికి సంకేతంగా ఉన్నాడని జ్ఞాపకం చేసుకున్నాం. అయితే ఆ మందిరములో, ఆ అదుల్లాం గుహలో ఎన్ని వర్గాల వారు ఉన్నారు? 3 వర్గాల వారు. ఇబ్బందులు పడేవారు, అప్పులు చేసుకున్న వాళ్ళు, సమాధానం లేని వారి గురించి ప్రస్తావించుకున్నాం. అయితే ఆ 3 ఒకదాని గురించి మనం ఈరోజు జ్ఞానం చేశాం. అదేమిటంటే సమాధానం లేని వారి గురించి. సమాధానం లేని కాలమున మనము దిగులు పడుచు భయపడుతూ ఉన్నాం కాబట్టి జ్ఞాపకం చేసుకున్నాము. అసలు మన సమాధానం ఎందుకు కోల్పోతున్నాం అని ఆలోచన చేస్తే, ఒకటి దేవుని కోల్పోవడం ద్వారా, దేవుని మనము నిర్లక్ష్యపరుస్తున్నాము, మందిరానికి రాకపోవడం ద్వారా, తర్వాత నాన్న వాక్యము కొనసాగించలేకపోవడం వల్ల, యాజకుని నిర్లక్ష్యపరచడం ద్వారా సమాధానము కోల్పోతున్నాం. రెండవది, దేవుని వాక్యం వినక, న్యాయంగా బ్రతుక్క, ఆజ్ఞలు పాటించక రోగాలు తెచ్చుకొని సమాధానం మనము కోల్పోతున్నాం. మూడవదిగా, తెలుసో తెలియకో పాపం చేయడం ద్వారా సమాధానం మనము కోల్పోతున్నాం. ఈ కోల్పోయిన సమాధానం ఇవ్వాలంటే ప్రభువుకి ఇష్టమైన పనులు మనము చేయాలి. అవి ఏమిటంటే, 1 ఉపకారము. 7 ఉపకారము. యేసు ప్రభువుని ఎరుగక ఎంతోమంది వారు ఉన్నారు. ఒక నూతన ఆత్మను మందిరానికి తోడుకొని రావడమే నువ్వు చేసే ఉపకారం. రెండవదిగా ధర్మము. దీన్ని వివరించలేదు నేను. ధర్మం నీకున్న పరిధిలో పక్కవాడికి సహాయం చేయడమే ధర్మము. మూడవదిగా, మీ కాపరికి చేసిన సహాయం. ఇలా చేస్తే దేవుడు నీకు, నీ కుటుంబానికి, నీ సంఘానికి నిండారు సమాధానము దయచేస్తాడు. కాబట్టి వాక్యమైన మీరు అలాగా సమాధానం పొందుకొని ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు తన వినికిడిలో ఈ వాక్య భాగం ఫలింపచేయునుగాక. ఆమేన్.